Today's session starts. Good MC, dear friends. This is Robert Ravichandra from Kakinada. So I'm Chairman Star, NIMC, International Marketing Corporation. Today we have inviting a great speaker. She's none other than she's achieving వైపెట్టిపోతున్నాను ఈరోజు ఒక అద్భుతమైన సెషన్ మనం కండక్ట్ చేసుకోబోతున్నాం. మీ అందరికీ తెలుసు, చాలా సందర్భాల్లోనండి కొంతమంది మనకి కనిపించరండి, చాలా సందర్భాల్లో కొంతమంది మనకి వినిపించరండి, చాలా సందర్భాల్లో మనకి ఇదేంటి ఏదో సాధిద్దాం అనుకున్న ఎవరు రాలేదేంటి అనిపిస్తుంది. అలాంటి సందర్భాల్లో కొంతమంది నేనున్నాను నానమ్మా అన్నట్టు వస్తారండి. ఇంద్ర సినిమాలో చూసారా, నేనున్నాను నానమ్మా అన్న హీరో వస్తాడు, ఇంద్ర జూనియర్. అలాగే చాలా సందర్భాల్లో మనకు అలాంటి వ్యక్తులు వచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో నేను గమనించాను, చాలా తక్కువ టైంలో ఒక మంచి పొజిషన్ లోకి రావడానికి తను తాను డెవలప్ చేసుకుంటూ, చాలా సందర్భాల్లో నేర్చుకుంటూ ఒక పర్సన్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. కాబట్టి వీ హ్యావ్ ఎక్స్టెన్షన్ 1 minute. ఎందుకంటే నేను ఆవిడని పిలవడానికి ఎంత ఎక్సైట్మెంట్ గా ఉన్నానో, ఆవిడ ఇచ్చే సబ్జెక్ట్ మీరు నేర్చుకుంటే బాగుంటుంది. సో ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి అనే ఆలోచన కూడా నాకు ఉంది. ల్యాప్టాప్ యూజ్ చేసే వాళ్ళకి కనిపిస్తున్నారా మేడం అని ఆవిడని నేను పిన్ యాడ్ చేశాను. సో కాబట్టి మేక్ ఇట్ ఫాస్ట్ డియర్ ఫ్రెండ్స్, నన్ అదర్ దాన్ దివ్య రేఖ గారు, మనందరికీ సుపరిచితమైన సిస్టర్ మేడం. మీరు అందరూ టీం ఇన్వైట్ చేయండి. ఒక మంచి సెషన్, అలాగే ఒక మంచి టాపిక్ ఆవిడ చెప్పబోతున్నారు అని నేనైతే ఫిక్స్ అయిపోయాను. మీరందరూ కూడా మీ టీమ్స్ ఇన్వైట్ చేయండి, టీమ్స్ ఇన్వైట్ చేయండి. ఒక మంచి నాలెడ్జ్ నేర్చుకోండి. ఎస్పెషల్లీ ఆడపిల్లల్ని ఇన్వాల్వ్ చేయండి జూమ్ కి. చాలా మంచి క్లారిటీతో వాళ్ళు ముందుకు వెళ్ళొచ్చండి. అవసరం కూడా ఈ రోజుల్లో భార్యాభర్త ఇద్దరు కలిపి పార్టిసిపేట్ చేయండి అని చాలా సందర్భాల్లో చెప్తాం. ఎందుకో 1,00,000 రూపాయలు బెటర్ ఆఫ్ సంపాదించడానికి ఆవిడ కూడా నిర్ణయం తీసుకుంటే, మీరు బయట డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఉన్నాయి, మీరు ఒకసారి ఎప్పుడైనా అవకాశం ఉంటే, అంటే బయట ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే, ఆడపిల్లలు ఎర్లీ మార్నింగ్ కారు వేసుకుని ఫీల్డ్ కి వెళ్లే వీడియోస్ నెంబర్ ఆఫ్ చూశాను. ఇన్ ఫ్యూచర్ లో లెజెండ్ టీమ్ లో కూడా అలాంటివి అద్భుతాలు, అలాంటి అచీవ్మెంట్స్ కూడా చూడబోతున్నాం. కాబట్టి ఇంకా నేను టైం వేస్ట్ చేయదలుచుకోలేదు డియర్ ఫ్రెండ్స్. వెరీ క్రూషియల్, ఎందుకంటే మన స్పీకర్ గా టైం ఇవ్వాలి. సో ప్లీజ్ వెల్కమ్, అది రెడీ, ప్లీజ్ వెల్కమ్ దివ్యరేఖ గారు, రుబీ స్టార్ ఫ్రమ్ అమలాపురం, పి గన్నవరం. ద virtual as is yours, ma'am. You already one co-host. Please, ma'am, continue. Actually, log out అయ్యి లాగిన్ అయ్యి ఉంటారు ఒకటాను. సో ప్లీజ్ వెల్కమ్ దివ్యరేఖ గారు ఫ్రమ్ పి గన్నవరం, ఫ్యూచర్ ఫస్ట్ చైర్మన్ స్టార్ ఇన్ లెజెండ్ టీమ్ ఇన్ 2025. So please welcome, Amma. The virtual as is yours. Thank you, sir. Thank you. Good IMC, all IMC family members. యాక్చువల్లీ నాకు ఈ అవకాశం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్కరికి కూడా నేను లాస్ట్ టైం ఒక సెషన్ మిస్ చేసుకున్నాను. అప్పుడు చాలా ఫీల్ అయ్యాను. నేను అందుబాటులో లేనండి, దానికోసమని దూరంగా ఉండవలసి వచ్చింది. మళ్ళీ దేవుడు ఒక అవకాశం ఇచ్చినప్పుడు తప్పనిసరిగా యూజ్ చేసుకోవాలి అన్నప్పుడు మా కాన్గారు అడిగినప్పుడు నేను తప్పనిసరిగా చేస్తాను సార్ అని చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ కాంది. అదేవిధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు దివ్యరేఖ అండి. నేను అమలాపురం దగ్గర ఉన్న పి గన్నవరం నుంచి లాగిన్ అయ్యాను ఫ్రెండ్స్. మీ అందరికీ నేను సుపరిచితమే అనుకుంటున్నాను. అయినా ఏ ఒక్కళ్ళో కొత్త వాళ్ళు ఉంటే ఉండొచ్చు కదా అనేసి నేను నా గురించి చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఐఎంసి ఫ్యామిలీలోకి వచ్చేటప్పుడు ఎలా వస్తారో నాకు తెలియదు కానండి, వన్స్ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉంటారండి వాళ్ళ ఫ్యామిలీ కూడా. భయ్య నా వాయిస్ ఓకేనా? Perfect. Please continue. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ముఖ్యంగా నన్ను జాయిన్ చేసింది అయితే మా నాన్నగారండి. నా లైన్ ఆఫ్ స్పాన్సర్స్ వచ్చి ఎంఎస్ఆర్ గారు, ఖాన్ గారు, విశ్వనాథ్ గారు అండ్ లక్ష్మణరావు గారు అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.
నా ప్లానర్స్ అందరికీ ఎప్పుడు కూడా మనం గ్రాటిట్యూడ్ అనేది తెలియజేసుకుంటూ ఉండాలి. ఓకేనండి. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ రోజైతే మాత్రం కొన్ని ప్రొడక్ట్స్ గురించి అయితే తెలుసుకుందామండి ఫ్రెండ్స్. ప్రొడక్ట్స్ ఏంటంటే నేను రెగ్యులర్ గా ఏం యూస్ చేస్తున్నానో వాటిలో కొన్నిటిని ఒక 3 ప్రొడక్ట్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ తర్వాత నా జర్నీ ఎలా స్టార్ట్ అయిందో కూడా మీ అందరితో షేర్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తానండి. ఓకేనండి. సార్ ఇంకొక దివ్య క్యాపిటల్ దివ్య ఉంది కదా, దాన్ని కూడా కోహోస్ట్ ఇవ్వండి సార్. పీపీటీ షేర్ చేస్తాను. రాబర్ట్ భయ్య, అంటే ఎప్పుడు నేను నోట్తోనే చెప్పేస్తున్నాను కదా అని లిటిల్ బిట్ అంటే కొద్ది కొద్దిగా నేర్చుకుంటున్నాను. దాన్నే మీకు మీ ముందు ముఖ్యంగా ఇక్కడ నేను గ్రాటిట్యూడ్ తెలపాల్సింది మా పిల్లలకు కూడా ఫ్రెండ్స్. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ లో నేను కొంచెం కొంచెం నేర్చుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ నాలెడ్జ్ ని కూడా నాకు షేర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ నుంచి స్టార్టింగ్ ఫుల్ స్క్రీన్ చేయండి. ఫుల్ స్క్రీన్ చేయండి. ఫుల్ స్క్రీన్ నుంచి మా క్యాపిటల్ దివ్య ఫుల్ స్క్రీన్ చేయాలి. వస్తుంది చేస్తున్నాను. ఓకే, స్టార్టింగ్ నుంచి ఫస్ట్ మ్యాక్సిమైజ్ అని ఉంటుంది, నో ప్రాబ్లం. మ్యాక్సిమైజ్ అని ఉంటుంది మిడిల్ లో, అక్కడ ట్యాప్ చేయండి. వెరీ గుడ్. ఓకే, అవుతుందా భయ? అవుతుందమ్మా. ఓకే. వెల్కమ్ టు ఆల్ అసోసియేట్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి గుడ్ ఐఎంసి ఎవ్రీ వన్. అదేవిధంగా మన మార్నింగే మన లెజెండ్ ఫ్యామిలీతో స్టార్ట్ చేసినప్పుడు చాలా అద్భుతంగా అనిపిస్తుంది కదండి ప్రతి ఒక్కరికి. మనం ఒక హ్యాపీనెస్ తో మనందరికీ మన గోల్ ఏంటండి, మనం ఆరోగ్యంగా ఉంటూ ప్రతి ఒక్కరిని ఆరోగ్యంగా ఉంచడం కదా. మన ఏమైతే ఇదే కదా ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా మార్నింగ్ ఈ జూన్ స్టార్ట్ చేసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. మార్నింగే ఒక పాజిటివ్ ఎనర్జీతో మనం డేని స్టార్ట్ చేసినప్పుడు మనకి ఆ రోజంతా కూడా ఆ పాజిటివ్ వైబ్స్ అనేది రెగ్యులర్ గా అలా అవుతూ ఉంటది. అది చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. ఓకేనండి. వెల్కమ్ ఫ్రెండ్స్. ఓకే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టార్టింగ్ ఒక ప్రోడక్ట్ ని అయితే రిజెక్ట్ చేశానండి. ఆ ప్రోడక్ట్ గురించి మీతో షేర్ చేసుకుంటానండి. నెక్స్ట్ మా ఖాన్ సార్ లైవ్ లో కొన్ని ప్రొడక్ట్స్ చూపించి డెమోస్ చేసినప్పుడు చాలా హ్యాపీగా యాక్సెప్ట్ చేసేసాను. కొన్ని ప్రొడక్ట్స్ అయితే మాత్రం స్టార్టింగ్ మనం యాక్సెప్ట్ చేయలేం కదా. అలాంటి ప్రొడక్టే ఈ గోమూత్ర ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను, ఒక అద్భుతమైన ప్రొడక్ట్ అండి ఇది, హెర్బల్ గోమూత్ర. ఏముంది మేడం ఇందులో అంత అద్భుతం అని మీ అందరికి అనిపిస్తే, మామూలుగా రెగ్యులర్ గా బయట ప్రొడక్ట్స్ లో ఏముంటది, కౌ యూరిన్ ఉంటది అంతే కదండి. దాన్ని తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు అందరూ కూడా. కానీ మన ఐఎంసి హెర్బల్ గోమూత్రలో ఏముంది అంటే ఇలాచీ ఉందండి ఫ్రెండ్స్. ఇలాచి మనం ఒక టీ పెట్టుకున్నా ఏదైనా స్వీట్స్ చేసుకున్నా ఇలాచీని ఎందుకు వేసుకుంటామండి, చాలా ఫ్లేవర్ బాగుంటది, చాలా బాగుంటది అనేసి కదండి. అలాంటిది అలాంటి ఇలాచీని మన గోమూత్రాలో యాడ్ చేసి కంపెనీ ఒక విజన్ చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా అంటే అది మన ఆరోగ్యానికి మంచిది. ఇలాచీ చాలా మంచిదండి. రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల అనేకమైన బెనిఫిట్స్ మనం పొందుతాం. అదేవిధంగా ఇలాచీతో పాటు కౌ యూరిన్ అండి. మామూలుగా బయట కౌ యూరిన్ ఎలా ఉంటదండి, కలెక్ట్ చేసి దాన్ని ఫిల్ చేసేస్తారు. కానీ ఇక్కడ అలా కాదు ఫ్రెండ్స్. మన కౌ యూరిన్ ని 7 టైమ్స్ ఫిల్టరేషన్ చేసి, అంటే డైరెక్ట్ గా కౌ యూరిన్ కాదండి, దీన్ని 7 టైమ్స్ ఫిల్టరేషన్ చేస్తారు. అంటే మనం మరిగించినప్పుడు ఏదైతే మనకు ఆవిరి పడుతుందో ఆ ఆవిరిని కలెక్ట్ చేసి దాన్ని ఫిల్ చేస్తారండి. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ఏదైనా మనం డైరెక్ట్ గా తీసుకునే దాంట్లో యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ లెవెల్స్ ఉంటది. ఇప్పుడు ఇందులో ఉంటదా అంటే మీరు అందరూ ఒకసారి ఆలోచించండి. ఇది ఒకటే కాదు ఫ్రెండ్స్, మన దాంట్లో తులసి యొక్క అద్భుతం ఏంటండి, అనేక రకాలుగా మనం అద్భుతాలు చూస్తా ఉంటాం. తులసి దాని ఫ్లేవర్ కావచ్చు, దాని ఇంగ్రీడియంట్స్ హెల్త్ ఇంగ్రీడియంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మన గోమూత్రలో మిక్స్ చేసి రావడం ద్వారా మనం ఒక డైలీ మార్నింగ్ ఒక 15 ml గోమూత్ర తీసుకోవడం ద్వారా అద్భుతంగా మన యొక్క లైఫ్ స్టైల్ ని మార్చుకోవచ్చు ఫ్రెండ్స్ హెల్దీగా.
అదే నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ స్లైడ్ అమ్మా. గోమూత్రలో అసలు మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాని యొక్క మన బాడీకి ఏ విధంగా ఉపయోగపడుతుందో కూడా తెలుసుకుందామండి. ముఖ్యంగా అసలు ఆ గోమూత్ర ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటే, మన వాత పిత్త కఫ దోషాలు ఉంటాయి కదండి, ప్రతి మనిషికి ఇవి ఉంటాయి. వీటిని సమతుల్యం చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుందండి గోమూత్ర. శరీరాన్ని శుద్ధి చేయడానికి కావచ్చు, అదేవిధంగా రోగ నిరోధక శక్తిని పెంచడానికి కావచ్చు. ఇప్పుడు అనేక డిసీజెస్ రావడానికి కారణం ఏంటండి? మన బాడీలో ఇమ్యూనిటీ లేకపోవడం. అంటే ఇమ్యూనిటీ ఎందుకు ఉండదు? రోగ నిరోధక శక్తిని మనం పెంపొందించుకోకపోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లం ఉంటదండి. అదేవిధంగా జీర్ణక్రియ. మనం ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా తిన్న ఆహారం డైజెషన్ అయిపోతుందండి? లేదు కదా. దానికి రకరకాల బాధలు. ప్రతి ఒక్కళ్ళు కొంతమంది సిరప్స్ వాడితే, కొంతమంది టాబ్లెట్స్ వాడితే, కొంతమంది క్యాప్సూల్స్ వాడితే, ఇలా రకరకాలుగా దాన్ని యూజ్ చేసుకుంటూ మన ఫుడ్ అని ఇది జీర్ణం చేసుకుంటున్నారండి కదండి. అసలు ఈ ప్రాబ్లమే ఉండదు. దీన్ని ఒక 15 to 20 ml డైలీ తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం కోసం. ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా ఫ్రెండ్స్ అని ఎవరైనా అడిగామనుకోండి, ఒకసారి మీరు వీలుంటే చార్ట్ చేయండి. మన చుట్టుపక్కల కావచ్చు, మన ఫ్యామిలీలో కావచ్చు, అందరూ ఆరోగ్యంగా ఉన్నారండి? 100% అయితే లేరు ఫ్రెండ్స్. కనీసం 50% కూడా లేరు నాకు తెలిసినంత మట్టుకి. ఏమండి, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఫస్ట్ కాన్ గారు గోమూత్ర యూజ్ చేయండి మేడం గారు, చాలా మంచిదని చెప్పినప్పుడు, బాబోయ్ గోమూత్ర అని అన్న మనిషిని నేను. అసలు నేను యాక్సెప్ట్ చేయలేని మనిషిని ఈ రోజు మీ ముందుకు వచ్చి ఇలా మాట్లాడుతున్నాను. ఎంత హ్యాపీగా అంటే అండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గోమూత్రం యూజ్ చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందొచ్చండి. అదేవిధంగా అనేక సాంప్రదాయ వైద్యం అంటే ఆయుర్వేదంలో కావచ్చు, వేరే వేరే అన్ని వైద్యాల్లో కూడా ఈ గోమూత్రం అనే దాన్ని ఆ ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకు అంటే మనకు తెలియని విషయం ఏంటంటే, ఆరోగ్యానికి ఇది ఒక అద్భుతమైన వరం అండి. మనం అందరం యాక్సెప్ట్ చేయకుండా దీన్ని పక్కన పెట్టేస్తున్నాం, కానీ ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేయడం ద్వారా వాళ్ళ ఫ్యామిలీ సంపూర్ణ ఆరోగ్యవంతుల్ని చేసుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక ప్రొడక్ట్ గురించి తెలుసుకుందాం అండి. అసలు ఫస్ట్ మన అద్భుతమైన ఐఎంసి ఫ్యామిలీలో శ్రీ తులసి అనేది మనకి ఇంకా ఎలా చెప్పాలంటే మినీ డాక్టరే కావచ్చు, 200 రోగాలను తగ్గించడానికి ఒక అద్భుతమైన ప్రొడక్ట్ అని కూడా మనం చెప్పుకుంటామండి. ఈ శ్రీ తులసి వల్ల నేను చాలా బెనిఫిట్స్ పొందానండి ఫ్రెండ్స్. ఎన్ని బెనిఫిట్స్ అంటే అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎందుకు అంటే మనం ఏదైనా అనుభవించినప్పుడు అది చెప్పే విధానం కావచ్చు, దాని ఫీల్ కావచ్చు, చాలా బాగుంటది. ముఖ్యంగా అసలు శ్రీ తులసిలో ఏముంటాయో ఒకసారి తెలుసుకుందాం అండి. రామ తులసి ఉంటది, వన తులసి ఉంటది, నింబు తులసి ఉంటది, కృష్ణ తులసి, శ్యామ తులసి. మామూలుగా మన చుట్టుపక్కల అయితే ఫ్రెండ్స్ ఒక 3 రకాల తులసులు మనకి నేచురల్ గా దొరుకుతాయి. మనకి నింబు తులసి, వన తులసి మాత్రం దొరకండి. వీటిలో ఎక్కువ మెడికల్ వాల్యూస్ ఉన్న తులసులు అనమాట అండి ఇవి. అదే విధంగా చాలా మన బాడీకి ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఒక వే అని కాదండి, 200 రకాలుగా దీన్ని మనకి యూజ్ అవుతుంది. ముఖ్యంగా ఇప్పుడు మనకి సీజనల్ గా వైరల్ ఫీవర్స్ కావచ్చు, ఇవన్నీ వస్తున్నాయి కదండి. ఈ వైరల్ ఫీవర్స్ ను కూడా మనం అధిగమించడానికి ఈ శ్రీ తులసి ఉపయోగపడుతుంది. అసలు శ్రీ తులసితో ఏం చేయొచ్చు అంటే, ఒక డైలీ మార్నింగ్ ఒక 5 drops గోరువెచ్చని నీటిలో వేసుకుని ఫ్రెండ్స్ ఇలా తాగడం ద్వారా, ఓకే అండి, ఇలా తాగడం ద్వారా మన బాడీలో ఉన్న అనేక డిసీజెస్ ని మనం దూరం చేసుకోవచ్చు. అదే విధంగా ఇది ఓన్లీ తాగడానికేనా అంటే కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఏదైనా చిన్నది విష జంతు కావచ్చు, ఏదైనా పుట్టినా కూడా ఆన్ ద స్పాట్ 2 drops వేసి దాన్ని రఫ్ చేయడం ద్వారా కూడా మనం అక్కడ ఉన్న ప్రాబ్లమ్ ని తగ్గించుకోవచ్చు. అదే విధంగా చాలా మందికి స్కిన్ డిసీజెస్ ఉంటాయి కదండి. ఆ స్కిన్ డిసీజెస్ లో దీన్ని ఎలా యూస్ చేయొచ్చు అంటే, మన దగ్గర ఇంకొక అద్భుతమైన వరం ఏంటంటే అలోజెల్ ఉంటదండి. అలోవెరా లిక్విడ్ ఉంటది, జెల్ ఉంటది. ఆ జెల్ తీసుకుని శ్రీ తులసిలో యాడ్ చేసి మనం మనం ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ అప్లై చేయడం ద్వారా ఆ ఉన్న ప్రాబ్లం ని మనం అధిగమించవచ్చండి. ఓకే, నెక్స్ట్ స్లైడ్. అధిగమించవచ్చు. అదే విధంగా మన హెడ్ డాండ్రఫ్ కావచ్చు, ఇలా శ్రీ తులసి అలోజెల్ లో మిక్స్ చేసి మన హెడ్ కి అప్లై చేస్తే అక్కడ ఉన్న డాండ్రఫ్ మొత్తం క్లీన్ అయిపోద్దండి. ఇలా ఒక్క చెప్పుకుంటా పోతే అనేక రకాలు ఫ్రెండ్స్.
ఇప్పుడు ఏదైనా దెబ్బ తగిలింది అక్కడ, దెబ్బ తగిలి మనకి చిన్న పుండు కింద పడింది అనుకోండి, అక్కడ కూడా శ్రీ తులసి అప్లై చేసి మనం ఆ యొక్క ఇబ్బందిని తగ్గించుకోవచ్చండి. ఓకేనండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీ తులసి యొక్క బెనిఫిట్స్ ఏంటి? రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మేము ముందే అనుకున్నాం కదండి, ఇది ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది ఫ్రెండ్స్. శరీరంలో ఇమ్యూనిటీ లెవెల్స్ ని బాగా పెంచుతుంది. బ్యాక్టీరియా, వైరస్ ఆల్రెడీ స్కిన్ డిసీజెస్ గురించి అవి మీకు చెప్పాను కదండి, దానికి కూడా ఉపయోగం. శ్వాసకోశ వ్యాధులు ఎవరో అక్కర్లేదండి, మన ఫ్యామిలీలోనే చాలా మంది ఆస్తమా, డస్ట్ అలర్జీ ఉన్న వాళ్ళకి కూడా అద్భుతమైన రిజల్ట్ ఇచ్చి వాళ్ళని ఈ రోజు లైఫ్ స్టైల్ చాలా హ్యాపీగా ఉండేలా ఈ శ్రీ తులసి ఉపయోగపడింది ఫ్రెండ్స్. అదే విధంగా మన బాడీలో విష పదార్థాలు ఉన్నాయనుకోండి, వాటన్నిటిని కూడా క్లియర్ చేయడానికి శ్రీ తులసి అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఓకే అండి. షుగర్, ముఖ్యంగా బాడీ లెవెల్స్ లో షుగర్ ఉన్న వాళ్ళకి, ఈ హార్ట్ సంబంధిత ఇబ్బంది ఉన్న వాళ్ళకి కూడా ఈ శ్రీ తులసి డైలీ మార్నింగ్ ఒక 5 డ్రాప్స్, ఈవినింగ్ ఒక 5 డ్రాప్స్ తాగడం ద్వారా వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ ని గ్రాడ్యువల్ గా తగ్గించుకుంటూ వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా చర్మ సమస్యలకు కూడా ఉపయోగపడుతుంది. వాపు ఏదైనా, అదే ఆల్రెడీ వాపు తగిలి అక్కడ ఏదైనా దెబ్బ తగిలి వాపు వచ్చినప్పుడు కూడా అక్కడ అప్లై చేసినా కూడా మనకి శ్రీ తులసి బాగా ఉపయోగపడుతుంది. ఓకే మేడం, అసలు శ్రీ తులసి మీకు ఎలా ఉపయోగపడింది అని మీరు అనుకుంటే, నేను ఈ టైంలో శ్రీ తులసికి గ్రాటిట్యూడ్ చెప్పాలండి. ఎందుకు అంటే నేను నా లైఫ్ స్టైల్లో కొంచెం బొద్దుగా ఉండేదాన్ని. నేను ఐఎంసీ ఫ్యామిలీలోకి వచ్చాక రెగ్యులర్ గా శ్రీ తులసి తీసుకోవడం ద్వారా ఈ రోజు నేను ఫిట్ గా ఉండడానికి చాలా ఉపయోగపడింది. ఇది దానికేనా అంటే దాని ఒక్కదానికే కాదండి, దీనికి 200 పైగా బెనిఫిట్స్ ఉన్నాయి. అందులో నేను బాగా ఎంజాయ్ చేసింది ఇదండి. మన యొక్క బాడీ ఫిట్నెస్ కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. వేస్ట్ కొలెస్ట్రాల్ కరిగించడానికి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు ఏదో చెప్తారు ఇందులోకి ప్రొడక్ట్స్ యూస్ చేయించడానికి అని అనుకోవద్దండి. మేము చెప్తే మీరు ఎవరు వినేయక్కర్లేదు, నమ్మేయక్కర్లేదు. మీరు కూడా ఒక ప్రొడక్ట్ తీసుకుని దాన్ని రెగ్యులర్ గా యూస్ చేస్తే, రెగ్యులర్ గా యూస్ చేయడం ద్వారా కూడా మనం ఆ యొక్క టేస్ట్ ని కావచ్చు, ఆ ఫీల్ ని కావచ్చు, మనం అనుభూతి చెందొచ్చండి. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి ఫ్రెండ్స్. నేను రీసెంట్ గా ఆ, కొంతమందితో జర్నీ చేస్తున్నానండి. ఎందుకు అంటే ఐఎంసీ ఫ్యామిలీలో సక్సెస్ అవ్వాలంటే కొత్త కొత్త పీపుల్ కావాలి కదండి. అదే వేలో కొంతమంది లేడీస్ తో నేను ఫ్రెండ్షిప్ చేసే విధానంలో ఒక ఆవిడ రెగ్యులర్ గా తలపోటు వచ్చేస్తుంది మేడం, మీ దాంట్లో ఏమైనా ఉందా అని అడిగింది ఆవిడ. నేను అన్నాను, ప్రత్యేకించి మందులని ఏం కాదు మేడం, ఉంటాయండి. ఫస్ట్ శ్రీ తులసి వాడండి. శ్రీ తులసి మీరు ఒక 1 వీక్ వాడిన తర్వాత నాకు చెప్పండి. డైలీ పొద్దుట సాయంత్రం కూడా తాగండి. ఆవిడ నిన్న ఫోన్ చేశారండి. ఫోన్ చేసి మేడం చాలా బాగుందండి శ్రీ తులసి, చాలా బాగా పనిచేసిందండి, నాకు గ్రాడ్యువల్ గా హెడేక్ తగ్గుతోందండి. చూడండి ఫ్రెండ్స్, హెడేక్ తగ్గడానికి కూడా శ్రీ తులసి ఉపయోగపడుతుంది. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు హెడేక్ ఎందుకు వస్తుంది? మన బాడీలో వేస్టేజ్ ఎక్కువ ఉండడం వల్లే వస్తుంది. దాన్ని క్లీన్ చేసుకోవడం ద్వారా కూడా మనం అక్కడ ఉన్న ప్రాబ్లం ని అధిగమించవచ్చండి. ఓకేనండి. ఇలా ఒక్కటి కాదు ఫ్రెండ్స్, చాలా ఉన్నాయండి, చాలా. మా అబ్బాయికి మా అబ్బాయికి కూడా డాండ్రఫ్ ఎక్కువ ఉన్నప్పుడు నేను దీన్ని అప్లై చేసినప్పుడు అక్కడ ది బెస్ట్ రిజల్ట్ తీసుకున్నానండి. ఇలా చెప్పుకుంటా పోతే చాలా టెస్ట్ మనీస్ ఉన్నాయండి. అదే విధంగా మరొక ప్రోడక్ట్, ఇంకొక ప్రోడక్ట్ గురించి కూడా మనం తెలుసుకుందామండి. ఈ ప్రోడక్ట్ కూడా నాకు చాలా ఇష్టమైన ప్రోడక్ట్, యాంటీ ఆక్సిడెంట్ టీ అని. ఎంత ఇష్టం అంటే అండి, నా నా ప్రాబ్లం కూడా చెప్తున్నాను మీకు. నేను ఎక్కడికైనా మీటింగ్స్కి వెళ్ళినా దీన్ని తీసుకోకుండా వెళ్తే నేను మనశ్శాంతిగా కూడా వెళ్ళలేనండి. అంత అడక్ట్ అయిపోయాను మన యాంటీ ఆక్సిడెంట్ టీకి. ఎంత బాగుంటది అంటే, మన బయట టీకి దీనికి ఏంటి మేడం అంత గొప్పతనం ఏముంది అంటే, బయట మనకు దొరికే టీ అల్లా కూడా డస్ట్ టీ. మీ అందరికి ఐడియా ఉంది కదండి, డస్ట్ టీ అని ఉంటదండి. ఇదేంటి అంటే మీది అన్నా అంతకు మించా అంటే మించే ఫ్రెండ్స్. ఇది లీఫ్ టీ. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి పెద్ద పెద్ద బ్రాండ్లు అని చెప్తారు కదండి. ఆ ఎలాంటి తాజ్ మహల్ అని, అలా గ్రాన్యూల్స్ అని, దానికి పెద్ద పెద్ద బ్రాండ్ పేర్లు పెట్టి ఈ అమౌంట్ ఎక్కువ పెట్టి ఇది రిచ్ పీపుల్ మాత్రమే వాడగలరు అన్న రేంజ్ లో యాడ్లు ఇస్తూ ఉంటారండి. మీ అందరికి ఐడియా ఉందో లేదో నాకు తెలియదు కానీ, ఒకప్పుడు నేను కూడా ఓహో బాగా ఉన్న వాళ్ళు తాగుతారు కావాలి టీ అనుకునేదాన్ని అండి ఆ యాడ్ చూసి. ఫ్రెండ్స్, అంతకు మించి అంతకు మించి ఆ బ్రాండ్ను మించి ఉన్న టేస్ట్ ఇందులో ఉంటది ఫ్రెండ్స్. ఈ యాంటీ ఆక్సిడెంట్ టీ అనేది మనకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్,
ఎలా ఉపయోగపడుతుందో దాని బెనిఫిట్స్ కూడా ఒకసారి చూద్దామండి. దాని యొక్క ఇంగ్రీడియంట్స్, బెనిఫిట్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్. ఇది ముఖ్యంగా బయట దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ డస్ట్ టీ అని ఉంటది, మనది లీఫ్ టీ ఫ్రెండ్స్. అదే విధంగా ఇందులో తులసి, అల్లం, దాల్చిన చెక్క, లవంగాలు, అదే విధంగా మిరియాలు, లెమన్ లెమన్ గ్రాస్. మీ అందరికి ఐడియా ఉందండి. నేను సరదాగా లెమన్ గ్రాస్ ని కూడా పెంచుతూ ఉంటానండి మొక్కని. అలాంటి అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ కూడా ఇందులో ఉంటాయన్నమాట. అదే విధంగా గులాబీ పువ్వులు, యాలకులు, ఇవన్నీ మనకు బయట టీలో ఎక్కడైనా దొరుకుతాయండి. ఒకసారి మీరు గమనించుకోండి. మనం బయట టీ ఇలా వేయంగానే దిగిపోతుంది కదా, కలర్ వచ్చేస్తుంది. ఏమవుతుందండి అందులో? యాడెడ్ కలర్ వస్తుంది. మనకి న్యాచురల్ గా ఆ లీఫ్ నుంచి వచ్చే కలర్ కావాలా, మనం యాడ్ చేసుకున్న కలర్ కావాలా, మీరు కంపేర్ చేసుకోండి. నేను బయట ఏ బ్రాండ్ ని పాయింట్అవుట్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ముఖ్యంగా కావాల్సింది ఆరోగ్యం కదా. 1 మినిట్. ముఖ్యంగా కావాల్సింది హెల్త్. అదే హెల్త్ పాయింట్ లో మనం అక్కడ మనీ పెట్టే కొంటున్నాం, ఇక్కడ మనీ పెట్టే తీసుకుంటాం. కానీ ఇక్కడ ఆరోగ్యంగా తాగుతున్నాం, అక్కడ అనారోగ్యాలు తెచ్చుకోవడానికి తాగుతున్నాం. జస్ట్ ఇవన్నీ మీకు ఏంటంటే ఒకసారి ఆలోచిస్తే, ఏ ఒక్కళ్ళు కొత్త వాళ్ళు ఉన్నా కూడా నేను ఒక్కళ్ళని మార్చినా ఆ బ్లెస్సింగ్ నా ఫ్యామిలీకి వస్తుందనే ఉద్దేశంతోనే నేను షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని, ఇన్ని అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ ఉన్న ఈ యాంటీ ఆక్సిడెంట్ టీని తాగడం వల్ల ఏం బెనిఫిట్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. నెక్స్ట్, బ్లడ్ లో ఫ్రీ రాడికల్స్, బెనిఫిట్స్ ఆఫ్ టీ పౌడర్. అసలు ఈ టీ పౌడర్ తాగడం వల్ల బెనిఫిట్స్ ఏంటో కూడా తెలుసుకుందామండి. అసలు రక్తంలో ఫ్రీ రాడికల్స్ ని తగ్గిస్తుంది ఫ్రెండ్స్. ఏంటి, ఒక టీ తాగితే ఇన్ని ఇలా ఇలా తగ్గిస్తుందా అని మీకు అనిపిస్తుంది. కానీ రెగ్యులర్ గా ఒక 1 మంత్ తాగి చూడండి ఫ్రెండ్స్, రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇక్కడ మీరు గమనించారో లేదో, ప్రతి ప్రొడక్ట్ లో కూడా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మీరు ఇది అండర్లైన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈవెన్ హెల్త్ కేర్ ప్రొడక్ట్ తీసుకున్న రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అదే విధంగా మన హోమ్ కేర్ ప్రొడక్ట్ అయినా కూడా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణ శక్తిని కూడా మెరుగుపరుస్తుంది. మనం బయట టీలు తాగితే అక్కడ ఏడాది కలర్ రావడం వల్ల అది మనకి ఎఫెక్ట్ అయ్యి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఇక్కడ అలాంటి ప్రాబ్లం ఏం లేదు. ఎందుకు? న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో దీన్ని తయారు చేశారు కాబట్టి, ఇది ఆకు నుంచి అంటే లీఫ్ నుంచి వచ్చిన టీ పొడి కాబట్టి అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు కాబట్టి మన యొక్క జీర్ణశక్తి అనేది హ్యాపీగా ఉంటుందండి. అదే విధంగా ఆందోళన, ఎక్కువ మంది స్ట్రెస్ ఫీల్ అయిపోతూ ఉంటారు, యాంగ్జైటీ అయిపోతూ ఉంటారు. ఎందుకు అయిపోతున్నారంటే వాళ్ళకున్న వర్క్ టెన్షన్ అవ్వచ్చు కావచ్చు, మేబీ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వల్ల కావచ్చు కదండి. ఎక్కువ యాంగ్జైటీ అయినప్పుడు కూడా జస్ట్ ఒక చిన్న సిప్ టీ తాగడం ద్వారా ఆ యొక్క రిలీఫ్ ని మనం పొందొచ్చండి. అదే విధంగా మనకు వాపులు ఉన్నా కూడా శరీరం శక్తి, అంటే ఇప్పుడు మనకి బాగా డల్ అయిపోయినప్పుడు ఒక కప్ ఆఫ్ టీ తాగడం ద్వారా ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుందండి. నాకు బయట టీలో వస్తుందో లేదో నాకు తెలియదు కానండి, నేను అప్పుడే 2 ఇయర్స్ నుంచి టీ తాగుతున్నాను కాబట్టి చాలా హ్యాపీగా చెప్పగలను. కొంచెం డల్గా ఉన్నా కూడా నేను టీ పెట్టుకు తాగుతాను ఫ్రెండ్స్. అలా అని రోజు 10-15 సార్లు ఏం తాగనండి. మార్నింగ్ 1 టైం, ఈవినింగ్ 1 టైం తాగుతాను. ఓకేనండి. ఇది బయట టీ పొడి అయితే మన స్కిన్ కూడా యాంటీ ఆక్సిడెంట్ అయ్యి ఇబ్బంది పడుతుందండి బాడీలో స్కిన్ లెవెల్స్ ని. ఇక్కడ అలాంటి ప్రాబ్లం ఉండదండి. స్కిన్ కూడా, చర్మానికి మేలు జరుగుతుంది. డెటాక్సిఫికేషన్, శుద్ధి కూడా చేస్తుందండి. ఓకేనండి. టీ పొడిలో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా అంటే తప్పనిసరిగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక టీ కట్ తీసుకుని మీరు ఇవాళే ట్రై చేయండి, తాగండి. ఇప్పటికిప్పుడే వచ్చేసిందా మేడం మీకు రిజల్ట్ అంటే ఇప్పటికిప్పుడే రాకపోవచ్చు. ఒక 1 మంత్ ట్రై చేయండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు కూడా ది బెస్ట్ టీ కూడా అంటారు. ఓకేనండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ సెషన్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి మనం అందరం కూడా. మీ అందరికీ అర్థమయ్యేలాగే చెప్పానని నేను అనుకుంటున్నాను. మనం ఇప్పుడు సెకండ్ సెషన్కి వెళ్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోజ్ చేసి, ఓకే ఫ్రెండ్స్. సెకండ్ సెషన్ లో కొద్దిగా నా గురించి నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నానండి. యాజ్ ఏ హౌస్ వైఫ్ గా ముఖ్యంగా నేను, నాకు 2 పిల్లలండి.
మ్మ్, మా హస్బెండ్ అయితే ప్రొఫెషన్ వచ్చి మెడికల్ షాప్ అండి. నేను కూడా షాప్ మెయింటైన్ చేస్తాను. అదేవిధంగా మా ఇద్దరు పిల్లలు, వాళ్ళ గురించి కూడా ఈ రోజు నేను మీ ముందుకు వచ్చి ఇలా పీపీటీ ప్రజెంటేషన్ చేస్తున్నానంటే మా పాప కావచ్చండి, మా బాబు కావచ్చు, చాలా హెల్ప్ఫుల్ అనమాట అండి. నిన్న చాలా టైం నా కోసం స్పెండ్ చేసి ఇవన్నిటిలోనూ నాకు హెల్ప్ చేశారు. నేను నేర్చుకుంటున్నాను ఫ్రెండ్స్, కొద్ది కొద్దిగా నేర్చుకుంటున్నాను. మరీ ఫాస్ట్ గా నేర్చుకోలేకపోవడం వల్ల కొంచెం టైం పడుతుంది. ఆ మా బాబు మా పాప ఇద్దరు కూడా చాలా హెల్ప్ చేశారు ఫ్రెండ్స్ ఈ పీపీటీ షేరింగ్ లో. థ్యాంక్ యూ మై చైల్డ్. ఓకే అండి, మనం గ్రాటిట్యూడ్ అనేది ప్రతి సందర్భంలోనూ తెలుపుకోవాలి. ఓకే అండి. అదేవిధంగా నా ప్రొఫెషనల్ లైఫ్, నేను ఒక షాప్ మెయింటైన్ చేస్తూ మీరు ఎందుకు ఐఎంసీ ఫ్యామిలీలోకి వచ్చారు మేడం అని మీకు ఎవరికైనా అనిపిస్తే, మా నాన్నగారు ఒకసారి మా ఇంటికి వచ్చండి, అమ్మ ఐఎంసీ అని ఒక ప్లాట్ఫామ్ ఉంది, దాంట్లో హెల్త్ అయితే చాలా బాగుంది. నాకు చిన్నప్పటి నుంచి ఒకటి ఉందండి, ఆరోగ్యంగా ఉంటది ఇవి వాడితే అని నాకు అనిపిస్తే దాన్ని అసలు నేను వదలనండి. ఆరోగ్యంగా ఉంటే చాలు, మనకు డబ్బు ఉన్నా లేకపోయినా ఆటోమేటిక్ గా డబ్బు వస్తుంది. ఇది నేను బలంగా నమ్ముతాను. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యమే అని అందరూ చెప్తాం, కానీ అందరం ఆరోగ్యంగా ఉండట్లేదు. దాన్నే నేను పాయింట్అవుట్ చేసుకుని నా చిన్నప్పటి నుంచి కూడా హెల్త్ హెల్త్ కోసం నేను అన్ని టిప్స్ ఫాలో అవుతాను. అదే విషయంలో మా నాన్నగారు చెప్పినప్పుడు, సరే డాడీ, నాకు అప్పుడు కూడా షాప్స్ మెయింటైన్ చేస్తున్నాను కదా, నేను రావాలంటే కుదరదు కానీ ఈ ఒకసారికి నేను వస్తానండి, నెక్స్ట్ టైం నుంచి అయితే నేను రాలేను అని చెప్పానండి మా నాన్నగారితో. మా డాడీ అన్నారు, ఈయన కూడా ఎక్కడికి పంపించరండి, మా హస్బెండ్ కూడా యాక్చువల్ గా హెల్త్ గురించి అంటున్నావు కదా ఒకసారి చూసిరా అన్నారు. సరే డాడీ, నేను వస్తానండి అంటే పాపం ఆయన వచ్చి తీసుకెళ్లారు నన్ను. అప్పటికి నా దగ్గర బండి లేదు. ఆయన వచ్చి తీసుకెళ్లారు. తీసుకెళ్తే నేను మా డాడీ వెళ్ళాం. ఎందుకైనా మంచిదమ్మా ఆధార్ కార్డు తెచ్చుకో అన్నారు మా డాడీ. ఓకే అని నేను ఆధార్ కార్డు పాన్ కార్డు తీసుకుని ఆ ఖాన్ గారు లైవ్ సెషన్ కి వెళ్ళానండి. వెళ్ళినప్పుడు ఖాన్ గారు చెప్పిన విధానం కావచ్చు, అక్కడ చూసిన డెమోస్ కావచ్చు, చాలా హ్యాపీగా అనిపించిందండి నాకు. చాలా, అసలు ఇన్ని సంవత్సరాలు మనం ఎందుకు మిస్ అయ్యామని ఆన్ ద స్పాట్ అనిపించింది. మా ఖాన్ గారు 3 నెలలు తిప్పించుకున్నారు, ఎంఎస్ఆర్ సార్ 3 సంవత్సరాలు తిప్పించుకున్నారు కదా, నేను ఒక్కరోజు కూడా తిప్పించుకోలేదండి. అందుకే ఇంత టైం తీసుకుంటున్నాను సక్సెస్ కి. ఓకేనండి. వెంటనే ఖాన్ గారి చేతే నేను ఐడి వేయించుకున్నాను. ఓకే ఫ్రెండ్, ఐడి వేయించుకుని ఆన్ ద స్పాట్ 15,000 స్టాక్ తీసుకున్నానండి నేను. ఎందుకంటే మా షాప్సే కదా, ఓన్లీ ఇంట్లోకే కాదు, ఓ 10 మందికి కూడా నేను పరిచయం చేద్దామనే ఉద్దేశంతోనే తీసుకున్నాను. స్టాక్ తీసుకుని నేను ఇంటికి వచ్చాను. మా హస్బెండ్ అన్నారు, ఏంటంటి వినేష్ రమ్మంటే ఎంత స్టాక్ తీసుకొచ్చేసావు అనేసి ఆయన అన్నప్పుడు నేను అన్నాను, లేదండి ఇందులో ఏదో ఉంది, బలంగా ఉందండి, ఓన్లీ మనం లైట్ తీసుకునేది కాదు ఇది అనేసి నేను అన్నప్పుడు, అదేంటి అసలు ఏది నమ్మవు కదా, ఎంత బాగా నమ్మేస్తున్నావు ఏంటంటే, మీరు లైవ్ లో ఉంటే మీరు కూడా నమ్మేవారండి, చాలా మంచి ప్రొడక్ట్స్ ఇవి, ప్రొడక్ట్స్ కోసమైనా మనం చెయ్యాలండి, 10 మందికి మనం. ఇప్పుడు మాది మెడికల్ షాప్ ఫ్రెండ్స్, ఏదైనా డిసీజ్ వస్తే మా దగ్గరకు వస్తారు, ఏదైనా ప్రాబ్లం వస్తే మా దగ్గరకు వస్తారు కదా. ఆ ఉన్న ప్రాబ్లం తగ్గించడానికి మేము మెడిసిన్ ఇస్తున్నాం. మెడిసిన్ మెడిసిన్ అనేది ఏం చేయాలంటే మనకి ప్రాణాత్రమే యూజ్ చేసుకోవాలి కదండి, ఇది మనందరికీ తెలుసు. తలపోటు వచ్చిన టాబ్లెట్ వేసుకుని, ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చిన టాబ్లెట్ వేసుకుంటే ఏమవుతుందండి, నా వరకు నా బిజినెస్ బాగానే ఉంటుంది, కానీ అవతల మనిషి ఏమవుతారండి, ఇమ్యూనిటీ అనేది తగ్గిపోద్ది. ఎందుకు, అల్లోపతిలో ప్రతిదీ మెడిసిన్ అంటే ఏంటంటే కెమికలే కదా, కెమికల్ కాంపౌండే కదా. నాకు ఈ ఉద్దేశంలో ఎప్పుడైతే ఇది ఆయుర్వేదం మంచిది, ప్రతి ఒక్కరికి పరిచయం చేస్తే చాలా బాగుంటది అన్నప్పుడు, నేను వచ్చిన ప్రతి ఒక్కరికి, మీ మందులకు వస్తే ఏంటండి మీరు ఏదో డబ్బా అంటున్నారు, ఏదో బాటిల్ అంటున్నారు అని ఎంతో మంది నన్ను హేళన చేసిన వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. నా ఉద్దేశం ఒకటే, నేను హ్యాపీగా ఉన్నాను ఈ వాడటం వల్ల. 10 మందికి ఆ హ్యాపీనెస్ పంచితే ఆ బ్లెస్సింగ్ ఊరికే పోదు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, నేను చేసిన మంచే కదా వాళ్ళకి కాపాడుతుంది. దీన్ని నేనైతే బలంగా నమ్ముతానండి. అదే ఉద్దేశంలో నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకుంటూ వెళ్తున్నానండి. చాలా అవమానాలు, చాలా, ఏం ఉన్నది సరిపోదా అని కొంతమంది, రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చేయండి, ప్రతి ఒక్కరికి వస్తాయి ఫ్రెండ్స్. ఏదో ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగే ఆ అన్ని మనకి, ఇప్పుడు చూడండి, మనమే ఉన్నాం స్టార్టింగే పొట్టు చీరలు, పట్టు ఆ ఏమంటారు అది, పంచపక్ష పరమాణాలు ఉంటాయి. స్టార్టింగ్ మన లైఫ్ లో కొన్ని ఇబ్బందులు, కొన్ని అన్ని తట్టుకుని మనం నిలబడతాం. ఇక్కడ కూడా అదే ఫ్రెండ్స్, స్టార్టింగ్ రాగానే ఎవరికి జీతాలు వచ్చేవు. స్టార్టింగ్ అసలు జీతం కోసం ఆలోచించకండి దయచేసి. నేనేమంటానంటే డబ్బు కోసం ఆలోచించకండి.
మీరు ఒక సేవ చేస్తున్నాను చేసుకుంటూ పోండి. చేసుకుంటూ పోతే ఆటోమేటిక్ గా అదే వస్తుంది డబ్బు. డబ్బు కోసం మనం పరిగెట్టక్కర్లా. మనం చేసే పని మంచిది, 10 మందికి హెల్ప్ చేస్తున్నాము, అలా చేసుకుంటూ వెళ్తే డబ్బే మన కోసం వస్తుంది ఫ్రెండ్స్. ఇది నేను బలంగా నమ్మాను. మీరు ఎవ్వరూ కూడా స్టార్టింగ్ మేము చెప్తే ఎవరు వినట్లేదండి అని ఎవ్వరూ డ్రాప్ అవ్వద్దు ప్లీజ్. మీరు నిలబడండి, కనబడండి, వీలైనప్పుడల్లా వినపడండి. అంటే మీరు ఇప్పుడు మీరున్నారు మీ టీంలో, మీరు ముందుంటేనే కదా మీ వెనకాల మా మేడం, మా ఆ మేడం టీమే మేము అని చెప్పుకుంటారు కదా. అలా మీరు నిలబడగలిగితే సక్సెస్ అనేది ఇవాళ కాకపోతే రేపు వస్తుంది. సక్సెస్ కోసం కూడా పరుగులు పెట్టద్దు. మన పని మనం చేసుకుంటూ వెళ్దాం, డ్రాప్ అవ్వద్దు. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు చేసే పని చేసుకుంటూ వెళ్ళడం ద్వారా అద్భుతమైన విజయాలు చూస్తారండి. 100% పక్క. మీరు ఏమైపోయారు మేడం అప్పుడే ఇంకొకరు చెప్పేస్తున్నారా అని మీకు అనిపిస్తే నేను సాధించిన తక్కువే కానీ బ్లెస్సింగ్స్ ఎక్కువే వచ్చాయి ఫ్రెండ్స్. ఎందుకు? నేను చేసే పనిలో మంచి ఉంది, అవతల వాళ్ళు ఆ బెనిఫిట్ ని ఆస్వాదిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు నేను ఫ్రీ తులసి ఇచ్చాను, ఆవిడ ఏం చెప్పారు, చాలా బాగుంది మేడం, నాకున్న ప్రాబ్లం తగ్గింది, చాలా హ్యాపీగా ఉందని చెప్పారు కదా. చాలు కదా, అంతకుమించి ఏం కావాలి. ఇప్పుడు ఆవిడ ఆ శ్రీ తులసితో ఆగుతారు ఆవిడ? లేదే. వాళ్ళ ఇంట్లో నిత్య అవసరాలన్నీ యూస్ చేస్తారు దీని ద్వారా. ఇప్పుడు టైం పట్టింది కదా, ఆవిడ శ్రీ తులసి ఇచ్చి నేను దగ్గర 7-8 డేస్ పట్టింది. ఆ టైం ఇవ్వగలిగితే ప్రతి ఒక్కళ్ళు కూడా అద్భుతంగా మీకు రిజల్ట్ అనేది ఇస్తారండి. మీరు కంగారు అయిపోయి హైరాణ అయిపోయి చెప్పాం మేడం ఎవరు వినట్లేదండి ఇలా ఎవ్వరు అనుకోవద్దండి. మన పని మనం చేసుకుందాం. మనస వాచ కర్మ అంటారు కదా, మనం చేసే పని మంచిది, మనస్ఫూర్తిగా చేస్తున్నాం, చాలు. అంతకు మించి ఏం కావాలండి మనకి? మీరు బాగానే చెప్తారండి, మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవేమో, మాకు అలా కాదు, నెల వచ్చేసరికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీకు అనిపించవచ్చు. మనం చేసే పని మానట్లేదు కదా. ఇప్పుడు నేను మెడికల్ షాప్ రన్ చేస్తాను, దాన్ని మానేస్తున్నాను లేదే, దాంతో పాటు దీన్ని యాడ్ చేసుకున్నాను. ఫ్యాన్సీ కూడా నేను మిక్స్ చేసి అమ్ముతాను, అది కూడా నేను మానలేదు. నేను ఆ టైం ఏది దాన్ని ఆపలేదే. నేను నా పని చేస్తూ దీన్ని యాడ్ చేసుకున్నాను. అంటే నాకు పోయింది ఏముంది, నాకు నష్టం ఏముంది లేదే. ఇప్పుడు ఎక్స్ట్రాగా నేను ఈ వర్క్ చేస్తున్నానండి, నేను ప్రజెంట్ రూపీ దాకా వెళ్ళాను. ఎక్స్ట్రాగా దీంట్లో ఒక 20 కావచ్చు, 18 కావచ్చు, ఒక్కో నెల 18 వస్తుంది, ఒక్కో నెల 20 వస్తుంది, ఒక్కో నెల 16 వస్తుంది, ఇలా వస్తుంది. శాలరీ పోయింది ఉంది, ఎక్స్ట్రాగానే వస్తుంది కదా. ఇప్పుడు నేను చైర్మన్ అయిపోయి అవుతాం, నా వేలో నేను చేసుకుంటూ వెళ్తున్నాను, అవుతాం, కంపల్సరీ అవుతాను, ఎందుకు అవును? అదే పాజిటివ్ యాటిట్యూడ్ తో ప్రతి ఒక్కళ్ళు వర్క్ చేయండి, ముఖ్యంగా లేడీస్. నేను చాలా బాధపడ్డ విషయం ఏంటంటే మన లైవ్ ప్రోగ్రామ్ లో మన లేడీస్ అందరం కూర్చుని చూసాం కదండి. ఏమి జెంట్సే చేయగలరా, మనం చేయలేమా? ఎందుకు చేయలేం? మనం ఫ్యామిలీని రన్ చేస్తున్నాం, మన ఇల్లుని మనం చక్క పెట్టేసుకుంటున్నాం, దాంతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ ని కూడా యాడ్ చేసుకున్నాం, ఎంత బాగా చక్క పెట్టుకుంటున్నాం. దాంతో పాటు దీన్ని యాడ్ చేసుకోండి, ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది, పాసివ్ ఇన్కమ్. మీరు యాక్సెప్ట్ చేస్తే వస్తుంది ఫ్రెండ్స్. నాకు వద్దు అంటే రాదు కదా. మీరు యాక్సెప్ట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం తలుచుకుంటే జరగలేని పని అంటూ ఏది లేదు. టైం పడితే పడుతుంది, ప్రాబ్లం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేయండి, మీ పని మీరు చేయండి, మీ పని మీరు ఏది ఆపుకోవద్దు, దాంతో పాటు దీన్ని అడాప్ట్ చేసుకోండి. ఒక 2 hours నేను నా ఫ్రెండ్స్ చెప్తాను, నా కొలీగ్స్ చెప్తాను, నా నైబర్స్ చెప్తాను అని చెప్పండి, పోయిందే ఉందా, వాళ్ళ ఫ్యామిలీకి కూడా మనం ఆరోగ్యమే కదా ఇస్తున్నాం. ఫ్రెండ్స్, నేను ఇదిగా ఎందుకు చెప్తున్నానంటే మొన్న లైవ్ ప్రోగ్రామ్ లో లేడీస్ ఎవ్వరూ లేరు ఫ్రెండ్స్. ఆ స్టేజ్ మాట్లాడిన వాళ్ళు లేరు, ఆ బ్యానర్ మీద ఉన్న వాళ్ళు లేరు. నెక్స్ట్ టైం లైవ్ ప్రోగ్రామ్ లో మనం అసలు ఆ ఛాన్స్ ఇవ్వద్దు, మేము కూడా మీతో సమానంగా వస్తామనే నిరూపిద్దాం ఫ్రెండ్స్. ముఖ్యంగా ఆ ఒక్కటి తప్ప అద్భుతంగా జరిగిందండి మన లైవ్ ప్రోగ్రామ్. చాలా ప్రతి లీడర్ కూడా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. స్టార్టింగ్ ఖాన్ గారు డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఎంత అద్భుతంగా చెప్పారంటే, అసలు నాకు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటో తెలియదు ఫ్రెండ్స్. నేను ఇందులోకి వచ్చే వరకు అసలు ఇలాంటి డైరెక్ట్ సెల్లింగ్ ఒకటి ఉంటుందని కూడా నాకు తెలియదు. అలాంటి మనిషిని నేనే చేస్తున్నాను కదా, మీరు చేయడానికి ఏమి? ప్రతి ఒక్కళ్ళు, చాలా మందికి చాలా అనుభవాలు ఉన్నాయి, చాలా చాలా కంపెనీల్లో వర్క్ చేసి ఉన్నారు. వీళ్ళందరూ దీన్ని యూజ్ చేసుకోండి, మీ అనుభవాన్ని అంతా ఇందులో పెట్టండి ఫ్రెండ్స్. ఎంత బాగా సక్సెస్ అవుతారు చెప్పండి. ఎందుకు జెంట్సే అవుతారా, మన లేడీస్ అమ్మా?
అసలు మనం తలుచుకుంటే అవలేని పని ఏమైనా ఉందా? అసలు మన ఫ్యామిలీలో పిల్లల్ని చక్కబెట్టుకుంటూ మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని చక్కబెట్టుకుంటూ పైగా బిజినెస్ చేస్తూ ఇది ఎక్స్ట్రాగా కూడా చేస్తున్నాం కదా. మనం ఎందుకు చేయలేము? వాళ్ళు ఓన్లీ అది ఒకటే చేస్తున్నారు. మీరు గమనించాల్సిన విషయం, వాళ్ళు ఎవరో పిల్లల్ని చక్కబెట్టరు, వాళ్ళు ఎవరు ఇల్లు గుమ్మాలు తొడవరు, వాళ్ళు ఎవరు ఇంటిని చక్కబెట్టే పని లేదు వాళ్ళకి, జెంట్స్ కి. ఫ్రెండ్స్, మనం ఎందుకు చేయలేం? మనమే చేయగలం అసలు. మన లేడీస్ తలుచుకుంటే జరగందంటూ ఏమీ లేదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, నేను ఒక్కదానే సక్సెస్ అయిపోవాలని నాకు లేదు. నా టీంలో కావచ్చు, మొత్తం మన లెజెండ్ ఫ్యామిలీలో కావచ్చు, ప్రతి ఒక్క లేడీ కూడా నేను కూడా చేయగలనని నిరూపిద్దాం. మీరు పాజిటివ్ యాటిట్యూడ్ తో నో అని చెప్పారా, ప్రాబ్లం ఏం లేదు. నో అని చెప్తేనే మనం సక్సెస్ అవుతాం. ఫస్ట్ లో నాకు చాలా మంది నో అని చెప్పారు, ఇప్పుడు చెప్తారు. ఫస్ట్ లో ఏంటి, ఇప్పుడు చెప్తారు నో అని. పాపం అని జాలేస్తుంది నాకు వాళ్ళ మీద. అయ్యో, వీళ్ళకి ఇంకా దేవుడు ఇవ్వలేదు యాక్సెప్టెన్సీ, ఇస్తే వీళ్ళ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటారు కదా అని నేను జాలి పడతానండి నిజంగా. నిజంగా జాలి అనిపిస్తుందండి. ఎవరైనా నో అంటే నాకు బాధ అనిపించదు. బాధపడ్డానికి మనం చేసే పని ఎంత అద్భుతమైన పని అండి. బాధపడే పని ఉంది? ఇప్పుడు నువ్వు చేసే పని నువ్వు మనసావాచ కర్మ నమ్మి చేసేటప్పుడు, అందులో మంచి ఉన్నప్పుడు ఎవరో నువ్వు అన్నారని నువ్వు బాధపడడం ఎందుకండి? అసలు వాళ్ళ కోసమే మనం లైఫ్ స్టార్ట్ చేసింది, మన కోసం, మన పిల్లల కోసం. ఇది ముఖ్యంగా మీరు ఇందులో అర్థం చేసుకోవాల్సిన విషయం మరొకటి ఉంది ఫ్రెండ్స్. ఇది ఎవరి కోసమో కాదు. చేసే పని సేవే, నేను కాదంటలేదు, సేవే. నీ పిల్లలు జనరేషన్ టుగెదర్, మీ తాత నీకు సంపాదించి పెట్టలేంది, మీ నాన్న నీకు సంపాదించి పెట్టలేంది నువ్వు చెయ్యి. మనిషి రెండు సార్లు చచ్చిపోతాడు అంట ఫ్రెండ్స్, రెండు సార్లు బతుకుతాడు. మొదటిసారి పుట్టినప్పుడు నువ్వు బ్రతుకుతావు, మళ్ళీ నువ్వు చనిపోయినప్పుడు కూడా నీ పేరు తలుచుకున్నప్పుడు కూడా నువ్వు బ్రతికే ఉంటావు కదా. రెండు సార్లు చచ్చిపోతారు. ఎప్పుడో తెలుసండి? మామూలుగా శ్వాస వదిలేసినప్పుడు చచ్చిపోతాం. మనం ఎవరో, మనం చనిపోయిన తర్వాత అసలు ఎవరో తెలియకుండా ఇప్పుడు నీ జనరేషన్ టుగెదర్ నువ్వెవరో తెలియదు అంటారు చూసారా, అప్పుడు కూడా చచ్చిపోతాం. ఆ ఛాన్స్ మీరు ఎవ్వరూ ఎవరికి ఇవ్వద్దు. మనం చనిపోయినా కూడా మన పేరు నిలబడాలంటే ఈ పని మనం బలంగా చేయాలి. మనం చేసే పని జనరేషన్ టుగెదర్ ఇన్కమ్ వస్తుంది, మీ పిల్ల పిల్ల తరాలు నిలబడిపోద్ది అన్నప్పుడు చెయ్యడానికి ఏమైందండి? పోనీ ఏమన్నా మన లీడర్స్ ఏమన్నా చేసే పని వదిలేసి వచ్చేయండి అని చెప్తున్నారా? లేదే. మీరు ఏం చేస్తున్నారో చేసుకోండి, చేసుకుంటూ దీన్ని మీరు కంటిన్యూ చేయండి అనే చెప్తున్నారు కదా. చేసే పని వదిలే రోజు రావాలని నేను చేస్తున్నాను. నేను ఇప్పుడు చేసే పని, ఆ పని వదిలేసే వరకు నేను పని చేయాలని చేస్తున్నాను. ఎందుకు? ఫ్రీడమ్ లేదు అందులో. ఇన్కమ్ ఉంది, ఇన్కమ్ ఉంది నేను చేసే పనిలో, ఫ్రీడమ్ లేదు. అసలు నేను ఎక్కడికి వెళ్ళలేను. షాప్ క్లోజ్ చేసి ఎక్కడికి వెళ్ళగలుగుతాను? ఏ రోజు షాప్ తీయాలి, షాప్ తీయకపోతే కుదరదు. ఫ్రీడమ్ లేని లైఫ్ లో ఫ్రీడమ్ కోసం పోరాడుతున్నాం కదా మనం. మేబీ మీ అందరికి ఫ్రీడమ్ ఉండొచ్చు, మీకంటే ఫ్రీడమ్ లేదు మేడం, మాకు ఫ్రీడమ్ బాగానే ఉంది, మేము అన్ని చోట్లకి బాగానే వెళ్తున్నాం అని మీకు అనిపించవచ్చు. మనీ ఉందా? చెక్ చేయండి. జనరేషన్ టుగెదర్ ఇన్కమ్ ఉందా? చెక్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. నేను ఏం చెప్తే అది వినేని అవసరం లేదండి. ఇది రియాలిటీకి దగ్గరగా ఉందా లేదా, నిజమే కదా మేడం అన్నది అని మీకు అనిపిస్తే ఈ రోజే మీరు స్టార్ట్ చేయండి బలంగా. ముఖ్యంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనం తలుచుకుంటే జరగలేనిదనేది ఏమీ లేదు. ముఖ్యంగా ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు నమ్ము ఫస్ట్, గెలువు. నువ్వు నమ్మంది ఏ పని పర్ఫెక్ట్ గా చేయలేవు, నమ్మితేనే చేయగలవు. బలంగా నమ్మినప్పుడు ఆ గెలుపు కూడా చాలా సౌండ్ వస్తుంది. ఇప్పటి వరకు మనం అందరికి కొట్టుంటాం కదా, ఇప్పుడు కొట్టించుకుందాం, కొట్టించుకుందాం అండి. మొన్న మీటింగ్ లో బలంగా తగిలిందండి నాకు దెబ్బ, చాలా గట్టిగా తగిలింది. తగలాలి, తగిలితేనే వస్తుంది మనలో కసి. ఆ ఆ కసితోనే వర్క్ చేద్దాం. ఈ మంత్ వస్తే నెక్స్ట్ మంత్ వస్తా, నెక్స్ట్ మంత్ కదా నెక్స్ట్ మంత్, ప్రాబ్లం ఏం లేదు. నేనైతే వదలండి ఐఎంసీని. నా లైఫ్, నా ఒంట్లో శ్వాస ఉన్నంత వరకు ఐఎంసీని వదిలే ప్రసక్తే లేదు. ఎందుకు ఎందుకు అంత స్ట్రాంగ్ గా చెప్తున్నారు అంటే, నువ్వు నీ కోసం, నీ పిల్లల కోసం, నీ ఫ్యామిలీ కోసం తప్ప
ఎవరికైనా ఒక రూపాయి హెల్ప్ చేస్తున్నావా? రూపాయి హెల్ప్ అక్కర్లేదు, పోనీ ఒక మాటతో హెల్ప్ చేస్తున్నావా? చేయట్లేదే. చేస్తున్నామా? లేదు. ఇక్కడ నువ్వు చెయ్యి. ఇది చేస్తే ఆ ఫ్యామిలీలో హెల్త్ వస్తుంది, ఆ వాళ్ళకి వెల్త్ వస్తుంది, జనరేషన్ టుగెదర్ ఇన్కమ్ ఇస్తావు. ఇదంతా ఏంటి? పర్ఫెక్ట్ బ్లెస్సింగ్ ఫ్రెండ్స్. బ్లెస్సింగ్ అనేది ఊరికే రాదండి. కొంచెం సఫర్ అవ్వాలి, కొంచెం కష్టపడాలి, కొంచెం అన్ని చెయ్యాలి. నీ ఎఫర్ట్ నువ్వు పెడతా ఉండాలి. వాళ్ళు వినట్లేదు, వీళ్ళు వినట్లేదు అని మానేయడం ఏంటండి? వాళ్ళు ఎవరైనా పోతే ఏం ప్రపంచం గొడ్డైందండి? లేదు కదా. కోట్ల జనం, కోట్ల జనం. మన ప్రపంచంలో అసలు జనానికి కొదవే లేదు. ఎవరు ఎంతమందికి చెప్పుకుంటారో చెప్పుకోండి, అంత జనం ఉన్నారు కదండి. ఓకేనండి ఫ్రెండ్స్, నేను మీ అందరిని ఎవరినైనా ఒక్కరినైనా మార్చగలిగితే చాలనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నాను. ఒకవేళ ఎవరికైనా నొప్పి కలిగించేనా, ఎవరినైనా ఇబ్బంది పెట్టేనా, మీరు ఒకసారి ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ సారీ అండి. నేను ఓన్లీ నాకేమనిపించిందో అది మాత్రమే మాట్లాడాను. నేను రియాలిటీకి దగ్గరగానే మాట్లాడాను. ప్రతి ఒక్కటి కూడా నేను అనుభవించింది, నేను ఏదైతే ఫీల్ అయ్యానో అదే చెప్పాను ఫ్రెండ్స్. ఇందులో ఏది కలుపుతాం లేదు. ఏ ప్రాబ్లం ఏం లేదండి. ప్రతి ఒక్క నచ్చితే తీసుకోండి నా వాయిస్, నా నా మాట కానీ మీకు నచ్చితే తీసుకోండి, నచ్చకపోతే వదిలేయండి ఫ్రెండ్స్. మీరు ఐఎంసీని వదలక్కర్లేదు, నన్ను వదిలేసి నా మాటలు వదిలేసి మీ పని మీరు కానివ్వండి. ఓకేనండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ రాబర్ట్ భయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ని ఒక ప్లాన్డ్ గా చెప్పడం జరిగింది. ఈ ప్లానింగ్ లేకే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అసలు రేపు ఏం చేయాలో తెలియదు, నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు, ద ఫ్లో ఆఫ్ కమ్యూనికేషన్ ఉండదు. మనం విజయానికి ఏం చేస్తున్నామో చూస్తూ ఉంటుందండి. చాలా బాగా మీరు ఈరోజు ప్రజెంటేషన్ సపోర్ట్ చేసిన చాలా సందర్భాల్లో చెప్తాం, విజయం ఒంటరిగా రాదని, ఎవరో ఒకరు సపోర్ట్ కావాలి. ఎవరా సపోర్ట్ అంటే ముందు మనకి మనం అండి. సో మనం చేసే కష్టంలో జెన్యూనిటీ ఉంటే, అందులో మన విధానం అవతల వాళ్ళకి అర్థమైతే చాలా మందికి మనల్ని ముందుకు తీసుకెళ్లాలనిపిస్తుందండి. అందులో ఫ్యామిలీ కూడా ఉంటుంది. అందుకే జోడెట్ల బండి అనే పదం చాలా గట్టిగా మనసులోకి వెళ్ళడానికి ఒక 10 సార్లు చెప్పడానికి కారణం ఏంటంటే, కుటుంబం సపోర్ట్ ఉండాలి. పిల్లలు కావచ్చు, బెటర్ ఆఫ్ కావచ్చు, అత్తమామలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు. వీళ్ళు సపోర్ట్ చేస్తే నైబర్స్ కూడా వచ్చేస్తారట. ఎందుకంటే చాలా మంది విజయం సాధిస్తారు కానండి, చప్పట్లు చప్పగా ఉంటాయి వాళ్ళు. ఎప్పుడు చప్పట్లు కొడితే చేతులు నొప్పి తెలియకూడదండి. అంత ఆనందం అండి. చిన్నప్పుడు చూసారా, ఎగిరి గంతులేస్తూ చప్పట్లు కొట్టడం చూస్తామండి సినిమాలు చూస్తున్నప్పుడు. ఇండియా క్రికెట్ గెలిచినప్పుడు, ఏదైనా పథకం సాధించినప్పుడు. అలాగే మనం కూడా లైఫ్ లో ప్రతి సందర్భంలో, ప్రతి నిమిషంలో గెలవాలి. సో థ్యాంక్ యూ అమ్మా, ఆల్ ది బెస్ట్. మాకు మీరు అన్న మాటలు మనసు లోపల ఒకసారి అలా కలుపుకున్నాను. నిజమే కదా, రాజమండ్రిలో జరిగిన ప్రోగ్రామ్ లో ఎందుకు లేడీస్ ఫొటోస్ లేవు? తప్పెవరిది? తప్పెవరిది? సార్, ఒకసారి ఆలోచించుకుంటే సార్ చెప్పండి 1 minute ప్లీజ్. భయ్య. యాక్చువల్లీ నేను ఈ ప్లాట్ఫామ్ లో ఈ రకంగా తయారవడానికి కావచ్చు, మా చైర్మన్ స్టార్ గారు అయితే అండి నన్ను చాలా బాగా హెల్ప్ చేశారండి. ఆయన సర్వీస్ కావచ్చు. భయ్య, మీరు ప్రతిసారి ఓ మాట అంటారు, అప్లైనర్ ను వాడకుండా చేసినోడే చేస్తాడు. ఈ రోజు మొన్న లైవ్ మన సెషన్ కంప్లీట్ అయిన తర్వాత నేను డిసైడ్ అయింది అదే అండి. మా సార్ని పిలవకుండా నేను చేయగలగాలి. ఇన్నాళ్ళ నుంచి విన్నాను కానీ పట్టుకోలేదు. ఈ రోజైతే ఖచ్చితంగా పట్టుకున్నానండి. ఇంతకు ముందు మన లైవ్ సెషన్ లో మా అప్లయన్ సార్ని పిలవకుండా నేను సెషన్ చేసి ఆయన ఫొటోస్ పెట్టాలని ఫిక్స్ అయ్యానండి. అలాంటి మా చైర్మన్ సార్ గారిని ఒకసారి ఇన్వైట్ చేయండి భయ్య. ఒకసారి ఆయన కూడా ఆయన మాటలో 2 3 విందామండి. షూర్ షూర్. ఓకేనండి. థ్యాంక్ యూ హ్యావ్ ప్లాన్. ఆయన మాకు ఫోన్ చేయలేదు కానీ మీ అప్లైనర్ మాకు క్లారిటీ ఉంది. నెక్స్ట్ సెషన్ ఆయనే తీసుకుంటారు అని కో హోస్ట్ లో కూడా ఇచ్చాను. ఫ్రెండ్స్, ఇప్పుడు దివ్య చెప్పిన మాటలు మీరు విన్నారు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఒకసారి ఆవిడకి గ్రాటిట్యూడ్ తెలియచేద్దాం డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆవిడ ఒక మాట అన్నారు చూసారా, అప్లైనర్ ని సపోర్ట్ తీసుకోవద్దు అని. సో ప్లీజ్ అనిల్ గారు, ఆల్రెడీ సెషన్ రన్ అవుతుంది, టాపిక్ అవ్వలేదు. సో మనకి విషయం ఏంటంటే డియర్ ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ సెషన్ మన లక్ష్మణరావు గారు వస్తున్నారు. లక్ష్మణరావు గారు మీరు యాడ్ అవ్వాలి. ఒక్క నిమిషం, పిన్ రిమూవ్ చేస్తున్నారు.
ఇప్పుడు దివ్యతో మాట అన్నాను నేను, చాలా సందర్భాల్లో అంటానండి జూమ్ లో నేను. ఏంటి అంటే అప్లైనర్ మీద ఎక్కువ ఆధారపడద్దు అని. అంటే ఇప్పుడు నాకు ఎవరు కనిపిస్తున్నారు, సత్యం గారు కనిపిస్తున్నారు. ఐ థింక్ ఈయన సత్యం గారు ఇప్పుడు మీకు 25 సంవత్సరాలు దాటిన తర్వాత నాన్నగారి మీద ఆధారపడతారా, సొంతంగా చేసుకుంటారా పని? ఇలా చూపించండి, అయితే ఎస్ అని లేకపోతే నో అని. 25 సంవత్సరాలు దాటిన తర్వాత నాన్నగారి మీద ఆధారపడతారా, సొంతంగా మీరు చేస్తారా? ఇలాగా ఇలా చూపించండి ఒకసారి చెయ్యి. నాన్నగారి మీద ఆధారపడతారా, నాన్నగారి మీద ఆధారపడకుండా మీరు సొంతంగా నిలబడతారా? నాన్నగారి మీద ఆధారపడే బతుకుతామా, లేకపోతే మనం సొంతంగా కష్టపడతామా? సొంతంగా కష్టపడతాం సార్ అంటే ఇలా చూపించాను. ఒకటా, సూపర్, నాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అలాగే మన తండ్రి కూడా కేసీపీ అవ్వాలండి. మన అప్లైనరు టాప్ పొజిషన్కి వెళ్ళాలండి. తులసి డెమోకి పిలుస్తావు, లేకపోతే పక్కన ఒక చిన్న విషయానికి కస్టమర్ని పిలుస్తావు, అప్లైనర్ని పిలిస్తే మరి అప్లైనర్ తింటూ తింటూ మానేసి వచ్చేస్తాడు ఆయన పిలిస్తే. సో రైట్ జెన్యున్ లీడర్ అయితే పిలిచిన ప్రతిసారి తినడం మానేసి వచ్చేస్తాడు. మరి ఆయన ఎప్పుడు తింటాడు? ఆయన ఎప్పుడు గెలవాలి? ఆయన ఫ్యామిలీ ఎప్పుడు సక్సెస్ అవ్వాలి? మనం 5 లెక్కలకి ఆయనే సర్వీస్ ఇస్తే, నీ 5 లెక్కలకి ఆయనే సర్వీస్ ఇస్తే మరి ఆయన ఎప్పుడు సక్సెస్ అవుతుంది? కాబట్టి మన గెలుపుకి ఆయన ఐడి ఇవ్వడమే మొదట అంకురార్పణ అండి. భగవంతుడు ఆయన ద్వారా మనకు అద్భుతాన్ని ఇచ్చేశాడు. కష్టపడి కలిసి వచ్చే కాలం వచ్చింది కాబోలు, నడిచొచ్చే కొడుకు వచ్చాడు అనిపించాలి ఆయన. నా ఇంట్లో మహాలక్ష్మి పుట్టింది, నా ఎదుగుదలకి ఒక లెగ్గు, నాకు స్ట్రెస్ ఫ్రీ. నా కొడుకుల్లో ఒకడు నా మీద ఆధారపడకుండా వాడు కష్టవాడు పడుతూ వాడి కుటుంబాన్ని పోషించుకుంటూ వాడికి లీడర్ గా ఎదుగుతున్నాడు అనిపించాలి తప్పండి. కొంతమంది నేను చాలా మంది నేను కొంచెం గట్టిగా మాట్లాడి ఉన్నాను. బుద్ధి ఉండాలండి. మీరు చైర్మన్, ఆయన చైర్మన్, మీరు చైర్మన్, ఆయన రుబీ. ఆ రుబీకి సర్వీస్ ఇవ్వడం ఏంటండి? ఆ చైర్మన్ గారి సర్వీస్ ఇవ్వడం ఏంటండి అంటే ఆయన నవ్వివాడు ఆయన. నేను చెప్పాను ఏదో టైంలో ఇబ్బంది పడతారండి. ఈ రోజు చాలా మంది సిస్టమ్ కు దూరంగా ఉన్నారు. సో కాబట్టి 90% తండ్రిని ఇబ్బంది పెట్టద్దండి. నేర్చుకుందాం, అవసరమైన ప్రతిసారి నేర్చుకుందాం. ఓకే డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ వెల్కమ్ ఎక్స్ట్రాడినరీ మావులెస్ పర్సన్ అండి ఆయన. ఆ చిరునవ్వే చాలా సమస్యలకి సమాధానం. ఆయన చాలా మనసుకి నచ్చిన మనసు కవి. నీకు తెలియదేమో, నేను మొదటిసారి రాజమండ్రి వెళ్ళా. అసలు ఇంకా రాజమండ్రి మాకు మైండ్ నుంచి వెళ్ళలేదు ఇంకా మా అన్నయ్య. మొదటిసారి అమలాపురం వెళ్ళినప్పుడు అండి ఒక మీటింగ్ నేను చూశాను. ఆల్రెడీ ఎంత నల్లగా ఉండడానికి లోపల అనుకున్నాను, పైకి అనకూడదు అంట కదా. కాబట్టి ఆయన మాట్లాడుతూ ఉంటే అనిపించిందండి ఈ పదాలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అని. ఒకసారి ఆయన మాటల్లోనే విందామండి. చైర్మన్ స్టార్ లక్ష్మణరావు గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. రిచువల్ యాస్ ఈజ్ యువర్స్. అంటే అన్మ్యూట్ చేసుకుంటేనే మరి జూమ్ లో వినపడుతుంది ఎంత లెజెంట్ మీరు. అంతే. సార్ కనపడుతున్నానండి. అయ్యో మరి ఎంత వెనకాల లైటింగ్ ఉండి ఎందుకు కనపడదు ప్లీజ్. అంటే లైటింగ్ కాదు, నల్లగా ఉండాలి కదా. ఏం లేదు, అయ్యో మీ అందం శ్రీకృష్ణులు అంటుంది మీరు. సార్ గుడ్ ఎన్సీ అండి. ప్లీజ్ సార్. నా పేరు ఎన్ లక్ష్మణరావు, అమలాపురం చైర్మన్ సార్. సార్ మరి రాబర్ట్ గారి గురించి నేనైతే అల్లుడు గారు అని అంటాను. ఇది ఈ మీటింగ్ లో చెప్పడం భావ్యం కాదు, కానీ చెప్తున్నా ఆనందంగా. కానీ మీ పేరు రాబర్ట్ పెట్టారు, కానీ మీరు రోబోట్. అందరికీ కూడా మీకు ఈ రోబోట్ అనే పదం మా ఐఎంసీలో మీకు ఇచ్చినటువంటి చిరు కానుక. అంచేత మీరు రోబోట్ లాగా అందరికీ సేవ చేస్తూ ఐఎంసీలో కొనసాగుతున్నారు. దేవుడు మీకు ఆయురారోగ్యాలు అన్ని ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను సార్. మరి నా గురించి చెప్పే ముందు ఇప్పుడు మాట్లాడినటువంటి దివ్య గారి గురించి కూడా నాకు చెప్పాలని అనిపిస్తుంది. ఇది అప్లైనర్గా కాకుండా వారి యొక్క ఇంట్రెస్ట్ ని నేను కళ్ళారా చూశాను. ఒక 2 విషయాలు వారి గురించి నేను చెప్పాలి. లైన్ ఆఫ్ స్పాన్సర్ గురించి ఎక్కువ మనం ఆనందపడుతూ చెప్తూ ఉంటాం సార్. కానీ ఐఎంసీలో మనకి ట్రూ డౌన్ లైన్ ఫాలోవర్స్ ఉన్నారు సార్. ట్రూ డౌన్ లైన్ ఫాలోవర్స్ వాళ్ళు మన క్షేమాన్ని కోరుకుంటారు, వాళ్ళు క్షేమంగా ఉంటారు. వారిలో భాగంగా వచ్చినటువంటి దేవుడిచ్చినటువంటి వరం నాకు దివ్య గారు. చాలా చాలా ఆమెకి కృతజ్ఞతలు, దీవెనలు, ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మరి మన ఐఎంసీలో ఒక ఎబ్రివేషన్ ఉంది, నో లాస్ నో బాస్.
కానీ దివ్య గారింట్లో ఇది చెల్లదండి. బాసులు ఇద్దరు ఉన్నారు అక్కడ. ఒకటి కూతురు వైషు, ఎప్పుడు చైర్మన్ అవుతావు అని అడుగుతారు. ఇది అప్లైన్ కూడా అడగలేదు, వాళ్ళ ఇంట్లో అడుగుతారు సార్. అంటే ఇద్దరు బాసులు ఉన్నారు ఆ ఇంట్లో. ఆ ఇద్దరు బాసులు వైషు కూతురు మాత్రం ఎప్పుడవుతావు చైర్మన్ అని అడుగుతారు. నేను చాలా సార్లు విన్నాను స్వయంగా అక్కడ నేను వర్క్ వెళ్ళినప్పుడు. ఓకే, మరి గృహిణిగా ఒక మెడికల్ షాప్ రన్నింగ్ చేస్తూ ఐఎంసీలో హార్ట్ఫుల్ గా హృదయపూర్వకంగా ఆమె చేస్తున్న మూలాను రుబీ స్టార్ లో ఉన్నారు, కానీ ఆమె మైండ్ అంతా చైర్మన్ స్టార్ లో ఉంది సార్. ఎందుకంటే అప్లైనర్ గా నేను చెప్తున్న విషయం, ఇది గమనించిన విషయం కూడా. మరి అలాగ గనక మనం పరిగెట్టగలిగితే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనేది సామెత. ఆరోగ్యం మహాభాగ్యం అని మనం ఎలాగనుకుంటున్నామో ఇది కూడా సామెత. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. కానీ ఐఎంసీలు అది కాదండి. స్పీడ్ 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 విన్స్ ద రేస్. ఎంత స్పీడ్ గా మనం వెళ్ళగలిగితే అంత ముందుగా మనం గమ్యాన్ని చేరతాం. ఇది నాకు తెలిసినటువంటి విషయం. మరి అందులో ఇది పూర్తిగా నెరవేరుతున్నటువంటి వ్యక్తి ఎవరంటే నా లైన్ ఆఫ్ స్పాన్సర్ లో లేకపోతే లైన్ ఆఫ్ ట్రూ ఫాలోవర్స్ లో దివ్య గారు. ఆమెకి ఈ మీటింగ్ తరపున హృదయపూర్వకంగా మరొకసారి అందరూ కూడా విషెస్ తెలియజేయాలి. ఆమె ఆయుష్కి ఇంకా పెంచి ఇంకా బాగుండాలని కోరుతున్నాను. మరి ఆమె మనసులో ఉన్నటువంటి రెండో కోరిక ఏంటంటే 5 చైర్మన్లని చెయ్యాలనే తపన కూడా ఉంది మేడం. 5 చైర్మన్లు అంటే ఏ ఏ ఏ టార్గెట్ లో ఉన్నారన్నది అర్థమవుతుంది. అందుచేత ఇటువంటి ఆశయాలను పెట్టుకుంటూ ఎదరికెళ్ళాలని, అందరూ బాగా అభివృద్ధి చెందాలని. లేడీస్లు అయితే పార్లమెంట్ లో చట్టం చేశారు 33%. ఇప్పుడు అదే కోరింది ఆవిడ. ఇక్కడ కూడా 33% నెక్స్ట్ మీటింగ్ లో కనపడాలని నేను మరొకసారి కోరుకుంటున్నాను. అయితే నా గురించి కొద్దిగా చెప్పనవాలని నాకు కుతూహలంగా ఉంది సార్. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి 60 ఇయర్స్ 60లో ఉన్నాను. మరి నేను 60లో ఉండి రిటైర్మెంట్ అవ్వాలని నాకు కోరిక లేదు. ఎప్పుడూ కష్టజీవినే. ఎందుకంటే నేను పేదరికంలో పుట్టాను, కానీ పేదరికం అనుభవించుకుంటా పెరిగాను. అంటే కష్టంతో. ఇది నేను మనస్ఫూర్తిగా నా జీవితంలో నెరవేరిని చెప్తున్నాను సార్. మరి ఆ కష్టం వల్ల 60కి వచ్చినా కడే నేను ఏమి ఇబ్బంది ఫీల్ అవ్వట్లేదు. ఎక్కడైనా సరే కొద్ది స్లోగా నడవచ్చు, కానీ స్పీడ్గా వెళ్ళి ఐఎంసీ వాళ్ళతోటి నేను వెళ్ళాలని వాళ్ళని ఎగ్జాంపుల్ చేసుకుంటాను. ఇది నాకు ఉన్నటువంటి విషయం. అలాగంటే రాబర్ట్ గారిని కూడా నేను ఇలాగ ఎప్పుడు మాట్లాడతాను, ఇలాగ ఎప్పుడు చేస్తానని కూడా ఉంది. మరి కళ్ళు సహకరించాలి, కాళ్ళు సహకరించాలి. మరి రెండు మాకు కొద్దిగా తేడా ఉన్నాయి కదా. అయితే నేను నా గురించి నా జీవితంలో జరిగి చెప్తున్నాను సార్. ఐఎంసీలో ఆరోగ్యం, ఆదాయం, ఆనందం, ఈ 3 కూడా నేను పొందాను సార్. అనుభవించి చెప్తున్నా, అనుభవించిన తర్వాత చెప్తున్నా. ఈ అవకాశం నాకు వచ్చింది. మరి ఆరోగ్యం అనే పదంలో నేను యాక్సిడెంట్ అయ్యి నేను లెఫ్ట్ లెగ్ నడవలేను. చాలా జాగ్రత్తగా నడవాలి. ఇక్కడ మాత్రం స్లో అండ్ స్టడీగానే ఉన్నాను, కానీ ఐఎంసీలో మాత్రం ఉండదలుచుకోలేదు. తర్వాత నాకు స్టంట్ వేశారు సార్. ఆ స్టంట్ వేసిన 3 months నేను మెడికల్ మందులు వాడాను. అంటే ఇప్పుడు ఇందాక చెప్పారు మేడం గారు, మందుల్లో ఏముంది అన్నది అందరికీ తెలుసు, వాడకపోతే కుదరదు. ఆ తర్వాత నుంచి హార్ట్కి సంబంధించిన అన్నీ కూడా 369 ఇంకా చాలా ప్రోడక్ట్స్ నాకు మెడికల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను సొంతంగా ఐఎంసి ప్రోడక్ట్ వాడి ఈ రోజు వరకు కూడా మీ ఎదురు నేను మాట్లాడగలుగుతున్నాను. అంటే కేవలం ఐఎంసి ప్రోడక్ట్స్ యొక్క దమ్ము నాలో బతికించింది. అది లైవ్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చెప్తున్నాను సార్. ఎక్సలెంట్ గా నేను నా పనులను చేసుకుంటూ డైలీ ఆ సప్లిమెంట్స్ నేను తీసుకుంటూ నేను యొక్క కాలాన్ని గడుపుతాను. అంటే ఆరోగ్య విషయంలో నేను ఎక్కడికి వెళ్ళవసరం లేదు. నా దగ్గర ఉన్నటువంటి సప్లిమెంట్స్ ఐఎంసి ఇచ్చినటువంటి గొప్ప ఔషధం నా దగ్గర ఉందని నేను బలంగా నమ్ముతూ నేను ఇంతవరకు బయటికి వెళ్ళి మళ్ళీ హార్ట్ గురించి కూడా చెక్ చేయించుకోలేదు సార్.
ఎందుకంటే నాకు నీరసం ఏంటి తెలిసిపోతున్నాయి అది. తర్వాత రెండు, ఆదాయం అనే పదంలో ఇప్పుడు 60లో 55 సంవత్సరాల వరకు కూడా నేను దాపరకం లేదు. పేదరికంలో పుట్టిన నన్ను దాపరకాన్ని తీసుకుని నడిపిస్తుంది ఐఎంసి యొక్క ఇన్కమ్. దానికి గత 3 సంవత్సరాల నుంచి కూడా నేను దాపరకంలో ఉన్నాను సార్. పేదరికం నుంచి దాపరకాన్ని తీసుకొచ్చినటువంటి ఏఎంసి కంపెనీ మేనేజ్మెంట్ కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని చెప్తాం మనం, అంటే డ్రీమ్స్ లో. ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది నా ఇంటి వరకు చూస్తే నాకు పూర్తిగా వచ్చింది ఈ ఐఎంసి యొక్క ఇన్కమ్ వల్ల అని నేను మరొకసారి నచ్చి గుచ్చు గుచ్చు చెప్తున్నాను సార్. నేను అనుభవిస్తున్నాను. నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లో ఖచ్చితంగా ఉన్నాను. నాకున్నటువంటి చిన్న చిన్న ఆర్థిక పనులను బట్టి, అవసరాలను బట్టి. మరి ఇంకా ఆనందం అనే పదానికి వచ్చేటప్పటికి ఇంక నేను ఇప్పుడు కూడా మళ్ళీ కంట్లో నుంచి ఆనందం వచ్చేస్తుంది. అది ఎలాగంటే ఆనంద బాష్పాలు అంటారు ఈ మాటల్ని, రాబర్ట్ గారు. ఆనంద బాష్పాలు అంటారు. నాకు మాట్లాడేటప్పుడు ఐఎంసి గురించి చెప్పేటప్పుడు ఆటోమేటిక్ గా ఈ టైప్ ఆఫ్ ఇమోషన్, అది ఆనందమైన ఇమోషన్, అది నేను పొందుతున్నాను. ఆనందం అనేది కంటి నుంచి తెలిసిపోద్ది, ముఖం చూస్తే చెప్పేచ్చరా బాబు అది ఎటువంటి వాడు అంటారు. మరి అలాగే నన్ను కూడా చూసి మీరు చూస్తున్న మీరు కూడా నా ఆనందాన్ని కనపడుతున్నానని అనుకోండి, ఎందుకంటే నాలో ఉంది. మరి దీని గురించి చెప్పాలంటే హెలికాప్టర్లు మా ప్రాంతంలో వెళ్ళి అండి, విమానాలు వెళ్ళి కాదండి, మాకు ట్రైన్ రూట్ కూడా లేదండి. ఇటువంటి పరిస్థితులు ఉన్న మామలాపురంలో హెలికాప్టర్ వెళ్ళినా, విమానం వెళ్ళినా, నేను భోంచేస్తున్నా, ఎక్కడున్నా సరే, అంటే బడిలో ఉన్నప్పుడు కూడా బయటకు వచ్చేసిపోయింది. మ్యాచ్ తిడతారని నాకు తెలియదు. మాతో పాటు పిల్లలు వచ్చే వరకు అందులో నేను ఒకడిని. చెయ్యి భోంచేసేటప్పుడు చెయ్యి ఎండిపోయినా చూసుకుంటే ఇలా పైకి చూసుకుంటే నాకున్న శక్తి ఎంతవరకు చెప్పు కదా, అంతవరకు అది కనుమరుగయ్యే వరకు చూసుకోండి సార్. నేను అనుకునేవాడిని కొద్ది నాకు ఎదిగిన తర్వాత ఎప్పుడన్నా హెలికాప్టర్ ఎక్కగలదనా, విమానాన్ని ముట్టుకోగలదనా, ఇది నాకు సాధ్యం కాదు అనే నన్ను ఇది నీకు సాధ్యం అని నిరూపించింది ఐఎంసి కంపెనీ కమిట్మెంట్ ద్వారా. నేను 3 కంట్రీస్ వెళ్ళటానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి ఐఎంసి మేనేజ్మెంట్ కి మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. నేను 3 కంట్రీస్ వెళ్ళానండి. లాస్ట్ విజిట్ దుబాయ్కి వెళ్ళానండి. అది నేను డబ్బున్న వెళ్ళటానికి నా మైండ్ సహకరించదు. ఎందుకంటే ఖర్చు ఎక్కడ ఎందుకురా బాబు, బతుకు తిరుగు పెట్టుకుంటూ బెటర్ అని అనుకునేవాడిని. కానీ అలాగే నాకు అనిపించలేదు సార్. ఇక్కడ మీరు పలానా చోటకి రండి, అక్కడి నుంచి మేమున్నాం మీతో అంటూ మళ్ళీ మేము ఎక్కడైతే ఎక్కువ అక్కడ దిగే వరకు కూడా కనీసం కుటుంబంతో వెళ్ళిన మన పిల్లల్ని అలా చూడలేము. కానీ ఎన్ని వందల మంది వెళ్ళినా సరే ఐఎంసి కంపెనీ కమిట్మెంట్ ద్వారా ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడంలో 100% సక్సెస్ అయింది సార్. అది టూర్లు వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. అందులో నేను కూడా ఒకని కాబట్టి ఇది మేము చెప్తున్నాను. అంటే రేపు ఎవరైనా సరే ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలని ఆశ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ మాటను మీరు గుర్తుపెట్టుకుంటారని నేను చెప్తున్నాను. వెళ్ళొచ్చిన తర్వాత నేను గొప్పగా చెప్పట్లేదు, కానీ వచ్చి వరకు రేపు నా ఆశయం కూడా ఏంటంటే బాలి ట్రిప్ ఇండోనేషియాకి నేను మనస్ఫూర్తిగా మొదటి ర్యాంకులో ముందు ఎక్కాలి, మొదటి విమానం ఎక్కాలని నేను మనసులో అనుకుంటున్నానండి. అంటే అది నెరవేరుతుందని దేవుడు కూడా నాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నానండి. మరి ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు అంటే పుణ్యం చేస్తే వచ్చి జన్మలో నువ్వు బాగా పుడతావని చెప్తూ ఉంటారు సామెత. కానీ నాకైతే ఒకటి ఉంది, వచ్చి జన్మలో నేను ఎక్కడ పుట్టానో నాకు అది పుడతానో కూడా తెలీదు. కానీ ఇప్పుడు మాత్రం ఒక మంచి ఆశయం కలిగిన కంపెనీతో ఐఎంసిలో ఇప్పుడు నేను పుట్టున్నాను. నేను అందులో పుడటం వల్ల నేను ఆరోగ్యం, ఆదాయం, ఆనందంతో మాట్లాడగలుగుతున్నాను. ఇది ధనం సంపాదించి మాట్లాడేది కాదు. నాకు ఈ 3 ఆనందంతో నా ఆయుష్ను పెంచుకుంటున్నాను. నాకులాగే కొంతమందిని నేను ఈ ఐఎంసిలో ఎదగాలని, వారి గురించి నేను కృషి చేయాలని ఎక్కువ ఆలోచిస్తున్నాను. మరి సీనియర్ అంటే అప్లైనర్
లేకుండా నేను వర్క్ చేయలేనేటువంటి ఆశయం కలిగి ఉన్న మా దివ్యకి నేను ఆశీస్సులు ఇస్తూ నేను కూడా ఒక మాట చెప్తున్నాను సార్. ప్రకృతి మనకు సహకరించాలి, దేవుడు మనకు సహకరించాలంటే మనం చేసినటువంటి కార్యక్రమాలను బట్టి కూడా మనకి జరుగుతుంది. నేనైతే సగర్వంగా చెప్తున్నాను, అప్లైనర్స్ ని ఎక్కువ విసిగించలేదు సార్. అప్లైనర్స్ ని, నా లైన్ ఆఫ్ అప్లైనర్స్ ని ఎక్కువ విసిగించలేదండి. నేను నాకు సాధ్యమైనంత వరకు నేను ఒక్కడనే చేసుకుంటూ అప్లైనర్స్ ని మాత్రం వినియోగించుకుంటూ నేను వచ్చాను. అలాగే నాకు కూడా వజ్రం, ఒక వజ్రం దివ్య గారు ఐఎంసీలో దొరికారు. ఆమె ఆశయం చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. మరి దేవుడు ఆమె పక్షాన్ని నుండి ఈ కార్యక్రమాన్ని అంతా ఫ్యూచర్ అంతా కూడా బాగా జరగాలని కోరుకుంటూ, గుడ్ ఎంసీ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏ సందర్భంలో ఒక వ్యక్తికి ఇంకొక బంధం దొరుకుతుందండి? బయట ఒక తండ్రికి ఒక తల్లికి కొడుకు కూతురు దొరుకుతారండి, కానీ ఇలాంటి ప్లాట్ఫామ్ లో ఒక తండ్రికి ఒక కూతురు దొరికేసి ఇందా చెప్పాను చూసారండి, కలిసి వచ్చే కాలంలో నడిచి వచ్చే పిల్లలు పుడతారండి. సో ఇలాంటి ఎగ్జాక్ట్లీ సార్. వ్యక్తులు దొరకడం అదృష్టం, అదృష్టం అండి. అదే ఆయన మాటల్లో, ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ లో మీకు అనిపిస్తున్నాయో లేదో తెలియదండి. చాలా సందర్భాల్లో మనం మనుషులతో మాట్లాడకూడదండి, మనుషులు చెప్పేది వినకూడదండి. మనసులతో మాట్లాడాలంటే వాళ్ళ మనసు లోపల వచ్చే మాటలు వినాలి. అప్పుడు మాత్రమే మనం వాస్తవాల్లోకి ఉంటామండి. చాలా మంది చేయలేనిది ఇది చేయగలం మేము అని ప్రూవ్ చేయగలం. దట్ ఈస్ సో భగవంతుడికి నచ్చే పనులు ఇవేనండి. మనస్ఫూర్తిగా ఉండడం, మనసుకు నచ్చినట్టు ఉండడం, మనసారా మాట్లాడటం, మనసారా నవ్వడం. కాబట్టి టుడే ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ ని ఎస్టర్డే ఎంఎస్ఆర్ గారు మాట్లాడినప్పుడు, డిజైనింగ్ ఇలా అనుకున్నప్పుడు రెండో ఆలోచన లేదండి. ఎందుకంటే ఆలోచనలు ఇచ్చేది భగవంతుడు అని చెప్తాను నేను. కాబట్టి ఉమెన్ ఎంపవర్మెంట్, చాలా మంది వెనక పడుతూ ఉన్నారండి, ఆలోచించట్లేదు. మీరు నిర్ణయం తీసుకోండి. ఆడపిల్లలు కరెక్ట్ గా డెసిషన్ తీసుకుంటే కనుకండి, అందరికన్నా ముందు ఆలోచించే శక్తి భగవంతుడు స్వతహాగానే ఆడపిల్లలకి ఇచ్చాడు. అందుకే సంవత్సరం మొత్తం సంపాదించిన మగాడు దాయలేని డబ్బు ఆడపిల్లలు పోపుల డబ్బాలో దాచేస్తారు. పోపుల డబ్బాలో కూడా డబ్బులు ఉంటాయి, వెతుక్కోండి వెళ్ళి సైలెంట్ గా. ఆడపిల్లలు 6 సెకండ్ల ముందు ఆలోచిస్తారని కొన్ని డివోషనల్ గ్రంథాల్లో కూడా స్త్రీని శక్తిగా చూపిస్తారు. ఇందాక నేను మొదట చెప్పాను, ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ స్త్రీని గౌరవిస్తారో అక్కడే లక్ష్మి, ఈ దేవతలు విరాజిల్లుతారంటండి. అందుకే శక్తితో సమానంగా చూస్తారండి, శక్తిగా పోలుస్తారు ఇండియన్ మైథాలజీలో. అలాగే డివోషనల్ గా మన సంస్కృతిలో ఇంకా ఆడపిల్లలు బైబిల్లో చెప్పాలంటే మగాడిని మట్టిలోంచి పుట్టించాడంటాడు. పుట్టించిన తర్వాత నీకు సాటి అయిన సహకారి కావాలి అని పక్కన ఎముక విరగ్గొట్టంటే ఆ ఎముక ద్వారా ఆడపిల్లని తయారు చేశాడంట. ఓహో అలాగా అనుకున్నాను. అసలు విషయం ఏంటంటే మట్టి గట్టిగా ఉంటుందని ఎముక గట్టిగా ఉంటది. అది లాజిక్. ఆడపిల్లలు స్ట్రాంగ్ గా ఉండాలి, ఉంటారు యాక్చువల్ గా. కానీ ఏంటంటే మనది ఫెమినిజాలు ఇలాంటివి కొన్ని ఉన్నాయి కదండి, మెయిల్ డామినేషన్, పిచ్చి మాటలు. సో అందరూ సమానమే. కాబట్టి విజయం రెండే రెండు జాతులు ఉంటాయని చెప్తానండి నేను. మగజాతి ఆడజాతి కాదండి, పని చేసే జాతి, పని చెయ్యని జాతి అంతే. ఎందులో ఉంటారో అందులో ఉండడమే. ఈ ఆడజాతి మగజాతులు స్త్రీలింగాలు పుంలింగాలు ఏమి ఉండవండి. పని చేసే వ్యక్తులు, చేయని వ్యక్తులు. మరి మొన్న 21వ తారీఖున దివ్య తీసుకున్న నిర్ణయం, అలాగే చాలా మంది ఆడపిల్లలు తీసుకున్నారండి. చాలా మందిని ఉద్దేశించి ఆ మీటింగ్ ని పెట్టాం. చాలా మంది ఎదుగుదల కోసం భగవంతుడు పెట్టించాడు. కాబట్టి అలాంటి పర్సన్ ఈ రోజు నేను ఉమెన్ ఎంపవర్మెంట్ ని దృష్టిలో పెట్టుకుని ఇంకో పర్సన్ ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. సో ప్లీజ్ వెల్కమ్ అనదర్ దివ్య అండ్ శ్రీను. ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ డెసిషన్. అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ ఐఎమ్సీ ఫ్రెండ్స్. మనం ట్రైనింగ్ ఇవ్వక్కర్లేదండి, వాళ్ళకి తెలుసు అన్ని. ప్లీజ్ అమ్మా, వెల్కమ్ తల్లి. ట్రైనింగ్ ఇవ్వక్కర్లేదు అంటున్నారు రాబర్ట్ సార్. దివ్యారేఖ మేడం చాలా బాగా మాట్లాడారు, చాలా ఎక్సలెంట్ గా అన్ని బాగా షేర్ చేసుకున్నారు. ఫ్రెండ్స్ లేడీస్ ఎందుకు చేయలేరు ఫ్రెండ్స్ చెప్పండి? నెక్స్ట్ జనరేషన్ అంతా లేడీసే ఫ్రెండ్స్, తెలుసా? అందులోనూ మన ఐఎంసి ప్రొడక్ట్స్ అన్ని పొద్దున్న లేస్తే నైట్ పడుకునేవన్నీ లేడీస్ కి సంబంధించినవి, కెమికల్ లేనివి, ఆర్గానిక్. చాలా చెప్పడం కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్.
కానీ మనం ఏంటంటే ఎలాగా మనం చేయలేము, ఇది ఎలా చేస్తాము, ఇది అది ఇది అని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. కాకపోతే అలా ఉండదు ఫ్రెండ్స్. మనం ఏదైతే మనము ఈజీగా పాజిటివ్ మైండ్ గా తీసుకుని వెళ్ళిపోతామో చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్ మనకి. అది మనకి తెలియట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏంటంటే ఆ ప్రొడక్ట్ మనం యూజ్ చేసి ఆ రిజల్ట్ తీసుకున్నప్పుడు, దాని అవేర్నెస్ మనకు వచ్చినప్పుడు మనం చాలా ధైర్యంగా చెప్పగలుగుతాం ఫ్రెండ్స్. అందుకని ఐఎంసీ లో లేడీస్ కి సంబంధించింది ఇది చాలా ఈజీగా కూల్ గా తీసుకుని వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. ఇది హార్డ్ అయితే కాదు ఫ్రెండ్స్. దివ్యారేఖ మేడం ప్రతిదీ అన్ని చెప్పారు, దానికి నేను అగ్రి. బట్ అది ఐఎంసీ లో ఈ మేడం ఇప్పుడు టైం ఇచ్చారు, చెప్పారు, ఇదంతా మన వల్ల కాదు అని ప్లీజ్ మీరు ఎవ్వరు వెనకడుగు వేయకండి ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ స్టేజ్ మీద దివ్యారేఖ మేడంతో మనందరం కలిసి ఉండాలి. ఉండాలంటే ఏం చేయాలి మనం? ఈ రోజు నుంచి ఐఎంసీ లో ఉన్న అట్లీస్ట్ చిన్న ప్రోడక్ట్ అయినా మనం యూస్ చేసి దాని అవేర్నెస్ మనం తీసుకొని, సో నెక్స్ట్ మనము ఇన్స్పిరేషన్ గా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది లేడీస్ చేసేది చాలా ఈజీ. సప్లిమెంటరీ ఏంటి, హోమ్ కేర్ ఏంటి, కిచెన్ కేర్, చాలా అన్ని కూడా మనకి సంబంధించినవి, కెమికల్ లేనివి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. సో మన అందరం అగ్రి అయి ఈ రోజు నుంచి నెక్స్ట్ టైం స్టేజ్ పైన మనందరం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్. సో టుమారో ఇట్ సెల్ఫ్ డిస్కస్ విత్ అవర్ సీనియర్స్, మా సీనియర్స్ తో మాట్లాడతాం. టుమారో సెషన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అవకాశం ఉంటే, గతంలో చాలా అనుకున్నామండి, మార్కెట్ మారిపోయింది. సో వే ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రెజెంటేషన్ కూడా మారిపోయినాయి. సో డెఫినెట్ గా మేము అట్లయినా ఒకసారి డిస్కస్ చేసి, మీరు ఎదగాలి అనుకుంటే ఇలాంటి వెన్యూలోకి రావాలి, ఇలాంటి ప్లాట్ఫామ్ లోకి రావాలి, ఐఎంసీ లాంటి వేదికల్లో ఖచ్చితంగా మీరు పార్టిసిపేట్ చేయాలి. ఐదర్ అది ఉద్యోగం అయినా వ్యాపారం అయినా సరే, ఇలాంటి దాంట్లో ఖచ్చితంగా మేము కూడా ఉండాలి అనే గ్యారంటీ, ఎష్యూరెన్స్ ఇవ్వడానికి. అలాగే ఒక స్పెషల్ నారీస్ సెల్, ఆడపిల్లలను కూడా ఒక యూనిటీగా, మరి ఎందుకు ఇది జరగలేదో ఐ డోంట్ నో అండి, ఇప్పటికే జరిగిపోయి ఉండాలి. సో మీకంటూ ఇండివిజువల్ ఐడెంటిటీ మీరు తెచ్చుకోక్కర్లేదమ్మా, ఆల్రెడీ మీకు ఉందా ప్రత్యేకత. సో దివ్య ఈ రోజు ఒక అద్భుతమైన సెషన్ ని, చాలా మంది ఆలోచన విధానాన్ని మార్చింది అనుకుంటున్నాను. టుమారో నుంచి ఆడపిల్లలు ప్రత్యేకంగా, అలాగే మీరు వీ నీడ్ హోస్ట్ గ్రూప్స్ లో కూడా మీరు ఎంటర్ అవ్వాలి, ఎర్లీగా అంటే చైర్మన్ అవ్వాలి. మరి ముఖ్యంగా ఒక వారం ఎలా అయితే ఇక్కడ చైర్మన్ అండ్ అబోవ్ చేస్తున్నారు, మరి ఆడపిల్లలకి ప్రత్యేకంగా చైర్మన్ అవసరం లేదేమో అనుకుంటున్నాను ఇలాంటి హోస్టులు చేయడానికి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉందంటే కనుక మీ లైన్ ఆఫ్ స్పాన్సర్లకి చెప్పండి. ఈరోజు ఇప్పుడు మనం మాట్లాడుతున్న మా సిస్టరు దివ్య కావచ్చు, ఇంకొక చెల్లెమ్మ, ఇంకో దివ్య కావచ్చు, మీరు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉందంటే మీ అప్లైనర్తో మాట్లాడండి. దానికి కావాల్సిన గైడెన్స్, క్లారిటీ మేము ఇస్తాం. మీరు కూడా ఒక రోజు, ఒక 1 వీక్, కనీసం 2 or 3 days అన్న మీరు హోస్ట్ చేయడం, ఈ జూమ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేర్పిస్తాం. మాటలు కాదమ్మా, వాస్తవాలు ఇవన్నీ. ఏది పడితే అది మాట్లాడు. ఎందుకంటే చాలా మంది కంపెనీల్లో కమిషన్లు తీసుకుంటారు, మేము కంపెనీలతో పనిచేసాం కాబట్టి ఆలోచన ఎప్పుడు కూడా టైం పట్టచ్చేమోనండి, జస్ట్ స్విచ్ చేస్తే చాలా మొత్తం సిద్ధమైపోయింది. అలాంటి ప్లాట్ఫామ్ లెజెంట్ టీమ్ తయారు చేస్తుందండి, ఇక మీద ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇంత దివ్య అంత పొజిషన్ ఇంకా ఎందుకు మారలేదు దివ్యకి? ఆల్రెడీ దివ్య గారు పునాది వేసుకున్నారు, ఇల్లు కట్టుకున్నారండి, చుట్టూ గోడలు కట్టారు, పెయింట్లు అన్ని వేశారు. జస్ట్ కొబ్బరికాయ కొడితే చాలండి, గృహప్రవేశం అయిపోయింది. మొత్తం పెద్ద ఫ్యాక్టరీ కట్టేసింది ఆవిడ, మొత్తం ఎవ్రీథింగ్ రెడీ అండి. జస్ట్ ఆ మెయిన్ ఆన్ చేస్తే చాలండి. ఒక 10 మంది వస్తే సర్వీస్ ఇవ్వడం నేర్చేసుకున్నామండి. ఆ 10 మంది వస్తే చాలండి. 16 మంది, నేను చాలా సందర్భాల్లో ఒక ఆయన అన్నాడు, 16 మంది చేశారంట కదా ప్లాను అన్నట్టు. ఇది ఎలాగ అన్నాడు ఒక ఆయన, నాకు బాగా తెలిసిన ఫ్రెండ్, వంకరగానే 16 మందిని చేశారంట, మరి 5గురు చేయడానికే మీరు డ్యాన్స్ చేస్తున్నారు, మరి 16 మందిని అవుతుందా అంటే, మేము రైలు పెట్టెలు కాదండి, రైలు బోగిలం కాదు, రైలు ఇంజిన్. మేము 5 పెట్టెలు లాగుతామండి, 16 పెట్టెలు లాగుతాం, గూడ్స్ బండి లాంటిది ఇది. కాబట్టి నడిపించడం మాకు తెలుసు, మా చెయ్యి 10 మంది పట్టుకుంటే 10 మందిని. ఇది రాబర్ట్ అంటే రైలు బండి కాదండి, ఇది రైలు ఇంజిన్ అని చెప్పాను నేను. కాబట్టి ఎంత మంది ఉన్నా సరే బండి వెనక బండి కట్టి 16 బళ్ళు కట్టి, కాబట్టి 16 బళ్ళు కడతామండి. ఎంఎస్ఆర్ గారు అన్నట్టు 16 బళ్ళు కడతాం. సో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ మంత్స్ లో ఎంఎస్ఆర్ గారితో పాటు చాలా మందిని లెజెండ్ టీమ్ లో మీరు చూస్తారు. మేమందరం ప్రిపేర్ అవుతున్నాం. షార్ట్ కట్లు లేవు బయటలాగా. అంత కట్టు ఒక ప్యాకెట్ వస్తుంది, ఇంత కట్టు ఒక డబ్బా ఇస్తాం, ఇంత కట్టు మీకు మొహమ్మద్ ఏదో జల్లుతాం, ఏమీ లేవండి. ప్రాంప్ట్ గా పసుపు ఆయిల్ దగ్గర నుంచి మారుస్తూ సిస్టమేటిక్ గా వెళ్దాం.
ఇది అందరికీ నచ్చింది. ఇంకా సింప్లిఫికేషన్ జరుగుతుందండి. ప్రతి సెషన్ లో పార్టిసిపేట్ చేయండి. ముక్కు పట్టి లాగండి. స్నేహితులు ఏం పర్వాలేదండి. అమ్మ కొట్టింది, నాన్న కొట్టాడు, తిట్టాడండి, మన మంచి కోరుకున్నాయి, ఇలాగే ఉంటుంది. చాలా మందిని గతంలో కనపడిన వాళ్ళని ఇప్పుడు చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. సో కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ప్రతిరోజు జరిగే జూమ్ సెషన్ లో టైం కేటాయించండి. ఈ రోజు దివ్య ఏమైతే చెప్పారో ఈ వీడియోని మీరు ఎంతమందికి పంపించుకుంటారో పంపించుకోండి. మీ టీంలో ఆల్మోస్ట్ అందరూ కూడా మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇద్దరు కలిపి పని చేయండి, అద్భుతాలు జరుగుతాయి. సో ఒక రోజు స్పెషల్ సెషన్ కూడా పెట్టుకుందామంటే అది కేవలం లెజెండ్ టీమ్ కు మాత్రమే అది జరుగుతుంది, బయటకు జరగదు. సో కపుల్స్ డే ఒక రోజు, ప్రతి నెల కూడా ఒక రోజు, ప్రతి వారం ఒక రోజు పెట్టుకుందామండి. ఎలాగైతే అక్కడ కపుల్స్ తో కూర్చున్నారో ఒక రోజు సెషన్ మనం కపుల్స్ తో కూర్చుని మన ఒపీనియన్స్, మన కుటుంబానికి మనం ఇచ్చే భరోసాని లెజెండ్ టీమ్ మాత్రమే వేదికగా ఎంటైర్ ఐఎంసీలో అశోక్ భాటే గారు, సచిన్ భాటే గారు వరకు మన అద్భుతమైన మన సపోర్టర్ ఉన్నారు కదండి, అఖ్తర్ ఖాన్ గారి ద్వారా ఈ వీడియోస్ అక్కడికి వెళ్ళాలండి. ఓన్లీ ఒక అద్భుతమైన సెషన్ జరుగుతుందండి ఆంధ్ర తెలంగాణలో, ఓన్లీ ఆంధ్రాలో. ఎంఎస్ఆర్ మీకు తెలుసు, మహబూబ్ ఖాన్ మీకు తెలుసు, విశ్వనాథ్ గారు మీకు తెలుసు. వీళ్ళందరూ కూడా కపుల్స్ తో భార్య సమేతంగా ఒక 100 మందితో కూర్చొని మీటింగులు చేస్తున్నారు సార్. సో ఇది చేంజ్ అండి. సో యునిక్ స్టైల్ అంటే ఇది. బిజినెస్ ఎందుకు అవ్వండి, భార్యలు ఎందుకు రారు అంటే ఇది రోడ్డు మీద బిజినెస్ కాదండి. రోడ్డు మీదకి వెళ్ళినా శిరసుంచామా సలాం అని చెప్పే బిజినెస్ అని. సో కాబట్టి వీ హ్యావ్ డిఫరెంట్ యునిక్ ప్రాసెస్ ప్రకారం మనం ముందుకు వెళ్దాం. నాకు చాలా సంతోషంగా ఉందండి. పద్మావతి రమేష్ ఆయన పేరు మార్చేసుకున్నారు. మరి యమహా సీనియర్ ఇంకా పేరు మార్చలేదు, మార్చేసుకున్నారండి ఐ థింక్ దుర్గా కిషోర్ టీమ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్. ఈ వీక్ లో 200+ అవ్వడానికి ఎన్ని రకాల అవకాశాలు ఉంటాయి, అన్ని రకాల అవకాశాలని మీరు ఉపయోగించండి. టుమారో ఇట్ సెల్ఫ్ మాక్సిమం 150 or 200 తీసుకురావడానికి ట్రై చేయండి. ప్లాన్ పక్కా. సో రిజల్ట్ ప్లాన్ అయితే పర్ఫెక్ట్ అండి, నో డౌట్. రిజల్ట్ కూడా పర్ఫెక్ట్ అండి, నో డౌట్. సో టుమారో 200 టీంని మీరు ప్లాన్ చేసుకోండి. గెలిపించే బాధ్యత మాది. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ గుడ్ ఐఎంసీ. ఈ రోజు మేము ఈ టార్గెట్స్ ప్లాన్ చేసుకోండి. మిస్ అయిపోతే ఎవరన్నా నో అంటే నో ప్రాబ్లం అండి. నెక్స్ట్ వన్ ఈ ఆపర్చునిటీ నాకు కాదు, నెక్స్ట్ వన్ కి ఇవ్వండి అని చెప్పినట్టు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే అనిల్ గారు ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు రిగార్డింగ్ ది సెషన్. అయితే కనుక అన్నయ్య గారు మీరు ఒకసారి